లోకములన్నీయున్ గెలిచినాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు. నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులార్వుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున చూడుము దానవేశ్వర అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో మాట్లాడుతూ. నాన్నగారు ఏమిటో లోకాలన్నీ గెలిచాను అంటారు. లోకాలని గెలవడం కాదు నాన్నగారు, మీలో ఉన్నటువంటి అంతఃశత్రువులు ఉన్నారు. ఆ కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములనేటటువంటి 6 శత్రువులు మనస్సులోంచి జన్మించారు. ఒక్కసారి అంతర్ముఖత్వాన్ని పొంది మీ మనస్సుని మీరు పరిశీలించుకుని మీ లోపల ఉన్నటువంటి నమో నమః భావన అనేటటువంటిది మనోజనితం. ఆ మనసు అనుసంధానమైతే, మనసులోంచి వచ్చేటటువంటి భావన పవిత్రమైతే, మంచి సంకల్పం చెయ్యగలిగితే, మంచిగా ఆలోచించగలిగితే దాని చేత పరదేవత ప్రీతి చెందుతుంది. యథార్థమునకు ఆవిడ సంతోషించడానికి కారణం ఏమిటి అంటే, మనం ఏం చేస్తున్నామన్న దాన్ని బట్టి, మనం ఎలా ఆలోచన చేస్తున్నామన్న దాన్ని బట్టి ఆవిడ సంతోషిస్తుంది. మీరు అందుకే ఏ పూజ చెయ్యండి, లఘుగాయత్రి చివర అడిగేది మాత్రం ఒక్కటే అడుగుతారు, ప్రచోదయాత్ అన్న మాట 1కి 10 మాటలు మంత్రపురస్సరంగా అడుగుతారు. ఏదో కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్, ఓ దుర్గమ్మ మా బుద్ధులను ప్రచోదనం చెయ్యి అంటారు. అంటే నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి మంచి విషయములను నిర్ణయం చేస్తూ ఉంటే, నేను వీడికి శరీరాన్ని ఇచ్చినందుకు, అంగప్రత్యంగములను ఇచ్చినందుకు, మనసు బుద్ధి ఇచ్చినందుకు సంతోషిస్తున్నానని అమ్మవారు ఆనందిస్తుంది. కదలికలన్నీ అమ్మవారివి. అందుకే శక్తి స్వరూపంగా కీర్తిస్తారు ఆ తల్లిని. యాదేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత, యాదేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత, యాదేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. ఏ కదలిక అయినా ఆవిడ యొక్క స్వరూపమే. కాబట్టి నాన్నగారు, మీరు కానీ మీ యొక్క మనస్సుని, మీ యొక్క ఇంద్రియములను గెలవగలిగితే అసలు మీకు లోకంలో విరోధి లేడు. మీకు విరోధులు ఉన్నారన్న భావనతో మీరెవరెవరినో గెలిచి నేను ఇంతమందిని గెలిచాననేటటువంటి మాట రావడానికి కారణం యథార్థమునకు మీలో శత్రుభావనలు ఎక్కువైపోవడం. ఆ శత్రుభావన గెలవండి నాన్నగారు అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో మాట్లాడుతూ. ఎక్కడో గడుసు కవి ఓ మాట అన్నాడు, గురుగుచుందురు జుత్తు కొన్ని 100 సార్లు దాని పాపమేమో కనరాదు, అఖిల పాపములకు నిలయమైన మనసు గొరగడేమి మానవుండు అన్నాడు. ఆ జుత్తు అన్ని మాటలు ఏదో తీయించేసుకుంటున్నారు కదా, అంటే సంప్రదాయాన్ని తప్పుపడుతున్నారని కాదు దాని ఉద్దేశ్యం. కానీ దాన్ని ఎలా విడిచిపెడుతున్నారో, మనసులో ఉండేటటువంటి దుష్టమైన భావనలను కూడా అలా విడిచిపెట్టగలిగితే అది ఎక్కువ ఉపయుక్తమవుతుంది అని నేను నిన్నను మీతో మనవి చేసి ఉన్నాను. పాటించేటటువంటి ఏ ఆచారమైనా దేని కొరకు వస్తుంది అంటే, దాని యొక్క ప్రభావం తిన్నగా వెళ్ళి మొట్టమొదట దేని మీద పడాలి అంటే మనసు మీద పడాలి. ఆ మనసు క్షాళనమవుతోందనుకోండి, మనసు పవిత్రమవుతోందనుకోండి, ఇంకా అంతకన్నా ఆచారము వలన వచ్చేటటువంటి గొప్ప ప్రయోజనం ఇంకొకటి ఉండదు. అందుకే అసలు నిజానికి ఆచారము యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రయోజనమేమి అని అడిగితే మనశ్శుద్ధి మాత్రమే. మనసు శుద్ధమవడం కోసమే ఆచారకాండ అంతా వస్తుంది. నేను అందుకే అందరూ సాధారణంగా చేసేటటువంటి విషయాలు ఏ ఉంటాయో దాన్ని ఆధారం చేసుకుని ఆచారకాండ గురించి మాట్లాడే ప్రయత్నాన్ని ప్రారంభం చేస్తూ నిన్న పూజా విధానం గురించి మాట్లాడుతున్నాను. అందరూ పూజ చేస్తారు కాబట్టి, అందరికీ పూజతో పరిచయం ఉంటుంది కాబట్టి, అందులో పాటించేటటువంటి ఆచారాన్ని మీరు త్వరగా పట్టుకోగలుగుతారు అని. చూడండి, పూజ చేసేటప్పుడు ఆ ఘంటానాదం చెయ్యడం దగ్గర నుంచి, భస్మధారణం చెయ్యడం దగ్గర నుంచి, బొట్టు పెట్టుకోవడం దగ్గర నుంచి, పూజా సంభారములను కుడివైపు ఉంచుకొని పూజ ప్రారంభం చెయ్యడం దగ్గర నుంచి కూడా అసలు నిజానికి శరీరంతో పాటు మనసుని అనుసంధానం చేసి ఆ మనసుని సిద్ధపరుస్తున్నాడు సాధకుడు.
ఇప్పుడు పూజ ప్రారంభం చేసే ముందు ప్రాణాయామం చేస్తారు. ముక్కు పట్టుకోండి ముక్కు పట్టుకోండి అన్న మాట నిజానికి సరి అయినటువంటి మాట కాదు. ప్రాణాయామం చెయ్యండి అన్నప్పుడు ప్రాణాయామం చెయ్యండి అని చెప్పాలి తప్ప ముక్కు పట్టుకోండి అని చెప్పకూడదు. ముక్కు పట్టుకోవడం, చెవులు పట్టుకోవడం, ఏదో కాళ్ళు పట్టుకోవడం అటువంటివి ఉండవు పూజా విధానంలో. అది ప్రాణాయామం చెయ్యండి అంటే ప్రాణాయామమే చెయ్యాలి. అయితే ప్రాణాయామం ఎన్ని మాటలు చెయ్యాలి అనేటటువంటిది మాత్రం ఒక వైద్యుడు రోగి యొక్క వ్యాధి వ్యగ్రతను బట్టి మోతాదుని ఎలా నిర్ణయం చేస్తాడో ప్రాణాయామములు ఎన్ని మార్లు చెయ్యాలి అన్నది యోగాభ్యాసమనందు నిర్ణయం చేస్తారు. పూజలో శాస్త్రీయంగా ఒక్కసారి ప్రాణాయామం చేస్తే చాలు. అసలు పూజకి ముందు ప్రాణాయామం ఎందుకు చెయ్యాలి? ప్రాణాయామం చెయ్యకుండా పూజ చేస్తే వచ్చే నష్టం ఏమిటి అంటే, పూజలో భగవంతుడు ప్రధానంగా అడిగేది ఏది అంటే మనస్సుని అడుగుతాడు. నీ మనసు అక్కడ పెట్టగలిగావా? నేను కాసిని జాజిపూలు తీసుకురండి అంటే ప్రయత్నపూర్వకంగా తీసుకురాగలను. కొన్ని బిల్వదళాలు తీసుకురాగలను. మీ మనసు అక్కడ పెట్టండి అన్నారనుకోండి, అది నా చేతిలో ఉంటే కదూ, నా చేతిలో ఉంటే అక్కడ పెడతాను, నేను దాని చేతిలో ఉన్నాను. మనసుకి ఒక గొప్ప బలం ఉంటుంది. మనసుకి అదే గొప్ప బలహీనత. ఏది దానికి బలమో అదే దాని యొక్క బలహీనత కూడా. ఏ కోణంలో? మనం వాడుకోలేనప్పుడు అది బలహీనత, మనం వాడుకోగలిగితే అది సాధకుడు తరించడానికి బలం. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనసుకున్న గొప్ప లక్షణం ఏమిటంటే దాని అంత వేగం కలిగినటువంటిది లోకంలో ఇంకొకటి లేదు. అంత వేగం దంది. రెండవది, అది యాంత్రీకరణ చేస్తుంది కర్మేంద్రియాల్ని. ఈ రెండు దానికి ఉన్నటువంటి గొప్ప శక్తులు. అది కనపడేది కాదు. ఏది నీ మనసు చూపించు అంటే చూపించదు. అది స్వప్నావస్థలోకి వెళ్ళి తర్వాత సుషుప్తిలో ఆత్మయందు లయమైపోయే పర్యంతం సంకల్ప వికల్ప సంఘాతమై ఏవో ఒక ఆలోచనలు చేస్తూ ఉంటుంది, వదులుతూ ఉంటుంది, చేస్తూ ఉంటుంది, వదులుతూ ఉంటుంది. నేను పూజ దగ్గరికి వెళ్ళాననుకోండి, అసలు పూజలో ఉపచారములు దేని కొరకు వస్తాయంటే మనస్సుని వెనక్కి తీసుకురావడం కోసం వస్తాయి. చాలామంది అనుకుంటారు పూజలో చెప్పేటటువంటి మంత్రభాగం భగవంతుణ్ణి ఉద్దేశించి చెప్పింది అని అనుకుంటూ ఉంటారు. అది భగవంతుని యొక్క ఆరాధనా క్రమంలో నిజానికి ఆజ్ఞ ఎవరికి వెడుతూ ఉంటుందంటే మనస్సుకి వెడుతూ ఉంటుంది. దాన్ని వెనక్కి పిలుస్తారు. దానితో ఉన్న పెద్ద పేచీ ఎక్కడొస్తుందంటే అది ఉండదు. అది ఇలా వస్తుంది, వచ్చి ఉత్తర క్షణం మళ్ళీ వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోవడానికి ఏం చేస్తుందంటే కర్మేంద్రియాలని యాంత్రీకరిస్తుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, మీరు రోజు పూజ చేస్తారు కదా, మీ అందరికీ అలవాటే. పాదయోహో పాద్యం సమర్పయామి అన్నాను అనుకోండి, అది ఏం చేస్తుందంటే పాదయోహో పాద్యం సమర్పయామి అనడం బాగా వచ్చేసిన తర్వాత కొన్నాళ్ళు పూజ చేసేసాక బట్టి వచ్చేసిందంటారు. అది నోటికి వచ్చేస్తుంది. నీకు వచ్చుగా పూజ మొదలుపెట్టు అంటుంది. పాదయోహో పాద్యం సమర్పయామి చేతికి చెప్తుంది ఏం చేయాలి, అలవాట్లేదు. అదిగో అక్కడ ఉన్నటువంటి కలశపాత్రలోంచి కాసి నీళ్లు తీసి లవి. ఇప్పుడు అది ఎక్కడుంది? పాదయోహో పాద్యం సమర్పయామి, హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి అంటూ ఉంటుంది నోరు. ఇక్కడ ఉద్ధరణితో తీసి నీళ్లు వేస్తూ ఉంటాడు. ఈ చేతిని అక్కడ నీళ్లు విడిచిపెట్టమంటుంది, నోటిని ఒక ఉపచారం తర్వాత ఒక ఉపచారం చెప్పమంటుంది, తాను వెళ్ళిపోతుంది. ఒక్క లిప్త కాలంలో జారిపోతుంది, వెళ్ళిపోతుంది ఎక్కడికో. వెళ్ళిపోయి ఇంకొక విషయాన్ని దేన్నో పట్టుకుంటుంది. దానికి రాగము ద్వేషము ప్రధానములు. దానికి ఏది ప్రేమ కలిగిన విషయం ఉందో అక్కడికన్నా పోతుంది. దేన్ని ద్వేషిస్తుందో, తనకి ఎవరి మీద కోపం ఉందో వాళ్ళ విషయం గురించి అయినా పట్టించుకుంటుంది. లేదు, దానికి ఇంకొక పెద్ద అలవాటు ఏమిటంటే 5 జ్ఞానేంద్రియాలని ఆధారం చేసుకుని చటుక్కుని జారిపోతుంది. నేను ఏదో చాలా గొప్పగా పూజ చెయ్యాలని చెప్పి కూర్చున్నాను అనుకోండి, కూర్చోగానే ఎవరో తలుపు కొట్టారు. తలుపు కొట్టగానే ఆ చప్పుడు వింటుంది, దాన్ని ఆధారం చేసుకుని వెళ్ళిపోతుంది. ఇక్కడ పూజ అయిపోతూ ఉంటుంది.
ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః నోరు అంటూ ఉంటుంది, దళాలు వేసేస్తూ ఉంటాడు. అది ఎక్కడికి వెడుతుందంటే ఎవరో వచ్చారు తలుపు కొడుతున్నారు, ఓ 7 గంటలకు వచ్చారంటే బహుశా ఫలానా వాళ్ళు వచ్చారేమో, ఇప్పుడు ఇది కానీ స్నానానికి వెళ్ళిందా తలుపు తీస్తుందా, లోపల ఎక్కడో ఉండిపోయిందా, అప్పుడే 2-3 మాటలు తలుపు కొట్టారు, ఆ వచ్చినవాడు వెళ్ళిపోతాడేమో, వాడు చాలా ప్రధానమైన వస్తువు పట్టుకొస్తానని చెప్పాడు, ఇది తలుపు తీస్తుందో తీయదో, ఈలోగా నామాలన్నీ అయిపోయాయి, బిల్వదళాల పూజ అయిపోయింది, నైవేద్యం దగ్గరికి వచ్చేస్తాడు కూడా, ధూపం ఇచ్చేస్తాడు, దీపం చూపించేస్తాడు, లోపలంతా దాని గురించే ఆలోచన. తలుపు కొట్టడం ఆగిపోయింది అనుకోండి, గడియ తీసిన చప్పుడు అవ్వలేదు, ఇది వెళ్ళిందా, మాట్లాడుతోందా, వచ్చిన వాళ్లతో విషయం కనుక్కుందా సరిగ్గా, రాత్రి చెప్పింది జ్ఞాపకం ఉండి అదే చెప్పుంటుందా, ఒకవేళ ఆయన ఇలా అని ఉంటే ఇది ఆయన పూజ చేసుకుంటున్నారు తర్వాత రెండని పంపించేది కదా, ఆయన మళ్ళీ నాకు దొరకడు అని రకరకాల ఆలోచనలు, ఉద్వేగం పొందుతూ ఉంటుంది. ఈలోగా ఇక్కడ పూజ అయిపోతుంది. ఈశ్వరుడు అంటాడు, ఒక్క ఉపచారం నాకు అక్కర్లేదు, నీ తీసుకోను, నాకు ఇవన్నీ వద్దు. ఎందుకని అంటే నీ శరీరం అంటావా, నేనే నిర్మాణం చేశాను, నువ్వు తెచ్చిన సంభారముల సృష్టిలో నేనే ఇచ్చాను, ఒక మారేడుదలను నీ సృష్టించలేను, ఒక్క జాజి పువ్వు నీ సృష్టించలేను, అవన్నీ నేనే సృష్టించాను. 3 ఏకీకృతమైతే ఒక సరళ రేఖలోకి వచ్చి పడిపోతే పూజ అంటారు. అప్పుడు ఆ ఉపచారం పూర్తి చేశాడు అని చెప్తుంది శాస్త్రం. ఆ 3 ఒక సరళ రేఖలో పడ్డాయనుకోండి, నిజానికి తర్వాత పూజ చేస్తాడు అని చెప్పడం చాలా 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 కష్టం శాస్త్రంలో. తర్వాత పూజ చేస్తాడని చెప్పలేరు మీరు, అలా చెప్పడం సాహసం, కుదరదు. ఎందుకనంటున్నావు ఆ మాట అంటారేమో, నేను మీతో ఒక మాట చెప్తా. మనస్సు, వాక్కు, కాయము ఈ 3 సరళ రేఖలో పడాలి, అంటే ఒకేలా ప్రవర్తించాలి. ఇందులో మన ప్రయత్నం లేకుండా మనసు వాక్కుని కాయాన్ని కలిపేస్తుంది, అది దానికి తేలికే. ఇందాక చెప్పే కదా, ఓం నిధనపతయే నమః, ఓం నిధనపదాంతికాయ నమః దళాలు తీసి వేయించేస్తుంది, కానీ తను ఉండదు. తను కూడా ఉందనుకోండి, ఆ పూజ ఇంకా తర్వాతది జరుగుతుందా అంటే ఇంక చెప్పడం కష్టం. ఎందుకంటే రోమాంచితమైపోయి వెంట్రుకలు నిక్కపొడుచుకొని ఒకే ఒక్క ఉపచారం దగ్గర కన్నుల వెంట ఆనంద భాష్పాలు పడిపోతుండగా కంఠం గాద్గదికమై ఇక తరువాత విషయం పూజలో జ్ఞాపకానికి రాదు, అది పరమ సత్యం. ఎందుకు నేను అంటున్నానంటారేమో, శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేశారు, అందులో వారొక శ్లోకం చేశారు. కదా కాళీ మాత కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థీ తవ చరణ నిర్నీజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా కథా దత్తే వాణీ ముఖ కమలతాంబూలరసతాం అంటారు. నేను పాదయో పాద్యం సమర్పయామి అన్నాను అనుకోండి, అంటే ఏమిటి, మీ కాళ్ళు కడుగుతాను అని దాని అర్థం. ఇప్పుడు కాళ్ళు కడగడం అనేటటువంటిది వాళ్ళ కాళ్ళు బలవంతంగా నేను లాగేస్తానా, అనుగ్రహించి కాలు ముందుకి పెట్టాలా, అమ్మవారు కాలు ముందుకి పెట్టాలి కదా. ఇప్పుడు అక్కడ అమ్మవారు ఉంది, ఆవిడ పాదములు కనపడుతున్నాయా, కనపట్టలేదు, ఆవిడ పద్మాసనం వేసుకుని ఉంది. నేను ఆవిడ పాదములు కడగాలనుకున్నాను, నేనేం చేయాలి, ముందు అడగాలమ్మ ఒక్కసారి నీ పాదముల జంట నాకు చూపించమ్మా అని అడగాలి. పరాశర భట్టర్లు అడిగారు శ్రీగుణరత్న కోశంలో, ఏకన్యంచనతి క్షమం అమపరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషేదుషీం ప్రతికళంకారుణ్యకూలంకష స్ఫరాపాంగతరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అంటారు. అప్పుడు ఆ తల్లి నా కోసం ఒకవేళ ఒక కాలు మడిచి ఉన్నా, ఒక కాలే జాపి ఉన్నా, 2 కాళ్ళు మడిచి పద్మాసనం వేసుకునున్నా, ఆ తల్లి 2 పాదములు పళ్ళెంలో పెట్టడానికి క్రిందికి చాపాలి. నేను పూజ చేస్తున్నటువంటి పరమశివుడు కూడా తన 2 పాదములు చాపాలి. మీరు లక్ష్మీనారాయణులు అనండి, పార్వతీ పరమేశ్వరులు అనండి, నాకేం అభ్యంతరం లేదు. ఆ పాదములు చాపినప్పుడు మీరు పువ్వులు పరిచినటువంటి ఒక బంగారు పళ్ళాన్ని, మానసికమేగా, నిజంగా కొంత అమ్మలేదుగా, పాదపీఠం మీద అక్కడ పెట్టారనుకోండి, ఇప్పుడు తెల్ల
తెల్లటి పాదములు స్ఫటికమణినిభం. శంకరుడు పాదములను అలా ఉంచాడనుకోండి, పార్వతీదేవి 2 పాదములను అలా ఉంచింది. మీరు ఆ 4 పాదముల వంక చూశారు. అమ్మవారి పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరములు, దానికి ఉన్నటువంటి మువ్వల యొక్క ధ్వనులు, పాదములు చాపుతున్నప్పుడు తల్లి చీరని ఇలా కొద్దిగా ఎత్తి పట్టుకున్నప్పుడు ఆవిడ చేతి గాజుల యొక్క ధ్వని. శ్రీనాథుడు కాశీఖండం చేస్తూ అంటాడు, హస్త కటకాభరణంబులు గల్లు గల్లనంటాడు. ఆ తల్లి ఇలా చెయ్యి చాపితే గాజులు గలగలలాడతాయి. ఆ గాజుల గలగలతో ఆమె చీర ఇలా కొద్దిగా ఎత్తి పట్టుకుని పాదములు ముందుకు పెడితే ఆ బొటన వేలి పక్కన ఉన్నటువంటి వేలు, ఆ పక్కన ఉన్న చిన్న వేలుకి బంగారు మట్టెలు రవ్వలు తొడగబడినవి పెట్టుకుని ఉంటే, శంకరుడి పాదములకు 2 పెద్ద పెద్ద కడియాలు మంజీరములు పాదాభరణములు తొడగబడి ఉంటే, నకధీదితి సంచన్న నమజ్జనతమోగుణ, ఆవిడ చిటికిన వేలి గోరు కాంతి కనపడితే కోట్ల జన్మల యొక్క అజ్ఞానం నశించిపోతుంది. శిరులు తుల్లియే విభుని శోభిత పాద నఖప్రభావళింజేరి భవాంధకారముల చిక్కక ఉందురు. అట్టి దేవుని స్నేహముతోడనైన పిలువన్నలు పంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇదే కంసుని పోలు సఖుండు కల్గునే అంటాడు అక్రూరుడు భాగవతంలో. ఆ 4 పాదములు అలా పెట్టి ఉంటే మీరు ఆ పాదముల వంక చూసి పరమానందాన్ని పొందేసి వెంటనే నీళ్లు పోసి కడిగేయగలరా? మీరు కడగలేరు. మీరు వెంటనే మోకాళ్ళ మీద వంగి ముందు మీ శిరోభాగాన్ని తీసుకెళ్ళి మెత్తటి ఆ పాదముల యొక్క ఉపరితలం మీద ఇలా తాటిస్తారు. చల్లగా పాదములు తగులుతుంటే శంకర భగవత్పాదులే సౌందర్యలహరిలో ఒక చోట ఒక శ్లోకంలో చెప్తారు, శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా అంటును. నమస్కారం చేసి వదులుతారా? శివానందలహరిలో అంటారు శంకరాచార్యులు వారే, గృహీత్వా హస్తాభ్యాం అంటారు. ఇలా చేతులు పట్టి, స్వామి ఒక్కసారి మీ 2 పాదాలు నా చేతుల్లో పెట్టరా అని అడుగుతారు. శంకరుడు దగ్గరకి రా అని 2 పాదాలు ఇలా పైకెత్తి చేతుల్లో పెట్టాడనుకోండి. ఇప్పుడు ఆ పాదముల జంట ఇలా చేత్తో పట్టుకుని శిరసి నయని కళ్ళకద్దుకుని ఆ పాదాలు ఇలా పైకెత్తి వేళ్ల చివరి భాగాలు పూల పొట్లాల్లా ఉంటే కళ్ళకి ఒరుసుకునేటట్టుగా వాటిని కళ్ళకు అద్దుకుని స్ఫుట జలజ గంధాం పరిమళాం, వికసించినటువంటి పద్మములలోంచి వచ్చినటువంటి సువాసన సహజంగా ఆ పాదములలోంచి వచ్చేస్తుంటే, పక్కన నా తల్లి పాదములు పారాణి అలదబడి లత్తుక పెట్టబడి అలంకారం చేసి ఉంటే, ఆ పచ్చటి పట్టుబట్ట ఎర్రటి అంచుతో ఉన్నది కొద్దిగా పైకెత్తి పట్టుకుంటే, అమ్మ పాదాలు ఇలా పట్టుకుని పైకెత్తి ఆ పాదాలు తల మీద పెట్టుకుని గుండెల మీద పెట్టుకుని ఒళ్ళంతా భుజాల మీద పెట్టుకుని వంగి వీపు మీద పెట్టుకుని మురిసిపోయి ఆ పాదాలు అక్కడ పెట్టి ధర్మపత్నిని పిలిచి, ఏదే బంగారు చెంబుతో నీళ్లు పోయమంటే ఆ కలశలోకి గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు అని మంత్రం చేత నదుల యొక్క అన్నిటినీ ఆవాహన చేసినటువంటి నీరు భార్య పోస్తూ ఉంటే, చిందిపోకుండా బాగా వంచి పాదముల మీద దగ్గరగా పోసిన తర్వాత 4 పాదాలు నీళ్లల్లో మునిగితే, మీరు కుడి చేత్తో శంకరుడి యొక్క పాదాలు కడిగేటప్పుడు ఎడం చేత్తో ఆయన పట్టుపంచని ఇలా కొద్దిగా ఎత్తి పట్టుకుని మంజీరాన్ని పైకి తీసి ఆ పాదాన్ని వెనక నుంచి ముందుకి, ముందు నుంచి వెనక్కి 2 పాదాలు కడిగి అమ్మవారి పాదాలు కడిగితే 4 పాదములు అందులో మునిగి ఉన్నప్పుడు వాళ్ళ పాదములు కడగబడ్డాయేమో, ఎర్రటి లత్తుక శంకరుడి పాదములకు ఉన్నటువంటి చందనం అందులో కరిగితే సుగంధభరితమైనటువంటి ఆ పాదోదకం పసుపు రంగుతో ఎరుపు రంగుతో మిళితమై ఉంటే, మీరు పరమానందంతో ఆనంద భాష్పాలు కారుస్తూ కదా కాళీ మాత కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్వేజన జలం. శంకర భగవత్పాదులంతటి వారు, అమ్మా నా జీవితంలో విద్యార్థిని ఎప్పుడు తాగుతానమ్మా నీళ్ళని అడిగారు. ఆ నీళ్లు ఉద్ధరిణితో ఇలా తీసి చేతిలో వేసుకుని
కళ్ళకద్దుకుని సువాసులు గుబాళిస్తూ ఉండగా ఆ నీళ్లు ఇలా నోట్లోకి తీసుకుని చీకడుక్కుని భార్యకి 3 మార్లు ఇచ్చి అది కూడా చేతులు కడుక్కున్న తర్వాత, అమ్మా మీ 4 పాదాలు అలా పైకి తీయండి అని ఇలా పాదాలు పైకి ఎత్తితే తీర్థం కింద పడకుండా పళ్ళెం తీసి పక్కన పెట్టి పాదపీఠం దగ్గరకి జరిపి పాదములు కింద పెట్టిన తర్వాత పైన ఉన్న ఉత్తరీయం తీసి ఉరుసుకోకుండా పాదాలకి ఇబ్బంది కలుతుక పెట్టి మధ్యలో 2 గీతలు పెట్టి చుక్క పెట్టి అలంకృతమైనటువంటి ఆ పాదాల వంక చూసి పసుపు కుంకుమ శ్వేతాక్షతలు స్వామికి సమర్పించి ఆ పాదములు చూసి ఆనందపడిపోతుంటే ఎంతసేపు పట్టాలి ఆ ఒక్క ఉపచారానికి? నేను చెప్పడానికి ఇంతసేపు పట్టింది. నిజంగా మనసు మగ్నమైందనుకో ఆ ఉపచారంలో ఎంతసేపు పడుతుంది? అప్పుడు ఎవరో పక్కన కూర్చుని పూజ చేస్తున్నాడు అనుకోండి, ఈ పిచ్చాడికి పూజ రాదు, వీడికి పాదయోహో పాద్యం సమర్పయామి తర్వాత ఉపచారం తెలియదు, అందుకే వాడు అది చెప్పి కూర్చున్నాడు. ఏమిటో తనలో తానే మురిసిపోతున్నాడు, పరవశించిపోతున్నాడు, కందుల వెంట ఆనంద భాష్పాలు పడిపోతున్నాయి, రోమాంచితమైపోయింది, కంఠం గాద్గదికమైపోయింది. ఇంకా తర్వాత ఉపచారం జ్ఞాపకానికి రాదు, మనసు లయమైపోయింది. లయమైపోయినటువంటి సమయంలో ఏమిటి ఎంతకీ ఏమీ పూజ మాట్లాడటలేదు అని పాదయోహో పాద్యం సమర్పయామి అన్న మనిషి ఇంకా తర్వాత నామని చెప్పలేదు, తర్వాత ఉపచారం చెప్పలేదు అని ఎందుకో పెరట్లో పూజగది దగ్గరికి వచ్చిన భార్య చూసి చూసి హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అందనుకోండి, వచ్చి నేను వెనక్కి తిరిగి పాడు చేసేసావే పూజ అంటాను. నిజానికి హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి నీ చేశానా చేయలేదా పక్కన పెట్టండి, ఆ పాదయోహో పాద్యం సమర్పయామి ఒక్కదాని దగ్గరే నా మనస్సు కొన్ని గంటల పాటు సమాధిలోకి వెళ్ళిపోతుంది. ఆ పాదముల జంట చూడ్డంలో ఆనందతన్మయావస్థని పొందేస్తుంది. అది పూజ. ఇందులో నాకు ఒక్క మాట చెప్పండి, నిజానికి మీరు సంభారం ఒక్కటి నోటితో మంత్రం ఒక్కటి చేతిలో ఉంటే 5 నిమిషాల్లో మొత్తం పూజ పూర్తవుతుంది. ఎందుకనంటే పాదయోహో పాద్యం సమర్పయామి, హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి కలిపి ఓ వాక్యం కింద చెప్తాడు. ఓ వాక్యం కింద చెప్పి ముఖే ఆచమనీయం సమర్పయామి అన్నప్పుడు తమలపాకు తీసి ఇలా ఇలా అంటాడు. అయిపోయిందా పూజ? నువ్వు ఆచమనం చేస్తే మినపగింజ మునిగినంత నీరు 3 మాటలు పుచ్చుకున్నావా లేదా? మరి వాళ్ళు ఆచమనం అలాగే నా పుచ్చుకుంటారు. మరి వాళ్ళు ఆచమనం పుచ్చుకునేటప్పుడు నిజంగా నువ్వు వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు ఇలా చెయ్యి చాపి ఇలా పడితే ఆ ఉంగరాలు, ఆ చేతులు, ఆ గాజులు, లోక సంరక్షకమైనటువంటి ఆ చేతులు వాటి వంక చూసి ఎంత ఆనందపడిపోతావు. ఇలా నీళ్లు పోస్తే ఆ నీళ్లు పట్టుకొని స్వామి పైకి తీలా పుచ్చుకుని మళ్ళీ ఇలా చీచాపితే, అందుకే ఎప్పుడూ కూడా ఉపచార పూరణం మంత్రభాగంతో చెయ్యరు. ఎందుకు చెయ్యరో తెలుసా? మనస్సు ఉన్నవాడు పూర్తి చేస్తాడని వదిలేస్తారు. ఆచమనం అంటే 3 మాటలు వేసి వదిలేసావనుకోండి, ఉపచారం చెయ్యలేదు, మనసు అక్కడ లేదని గుర్తు. నిజంగా మనసు అక్కడ ఉందనుకోండి, 4వ మాట చేతులు కడుక్కోవడానికి ఇవ్వాలి. నువ్వు ఆచమనం చేస్తే కడుక్కుంటున్నావా లేదా? చెయ్యి ఎంగిలేయిందని. మరి 4వ మాట ఇవ్వాలా వద్దా? భగవంతుడికి కూడా ఇచ్చాక ఆయన తుడుచుకుంటాడా ఉత్తరీయం పెట్టి? అప్పుడు నేనేం చెయ్యాలి? స్వామి రండి చేతులు తుడుస్తానని వంగి నా ఉత్తరీయం పెట్టి లక్ష్మీనారాయణుల యొక్క చేతులు తుడవాలా? నేను తుడుస్తున్నప్పుడు ఆ అరిచెయ్యి తల్లి ఇలా పెట్టి తుడవరా కోటేశ్వరరావు అంటే, నేను ఆ తల్లి ఆ చేతి కింద చెయ్యి పెట్టి ఆవిడ ఉంగరాలు నా చేతికి తగులుతుంటే నా ఉత్తరీయం తీసి లక్ష్మీదేవి ఎర్రని చెయ్యి తుడుస్తున్నాను అనుకోండి, మెత్తటి అమ్మవారి చెయ్యి నా చేతిలో తగులుతోందనుకోండి, ఆ తల్లి ఎంతో సంతోషించి కుడి చెయ్యి నా తల మీద పెట్టిందనుకోండి, ఆ అనుభూతి తర్వాత మీకు ఇంకా ఏమైనా గుర్తొస్తుందా? ఏమైనా ఉపచారం గుర్తొస్తుందా? అక్కడ మనస్సు లయమైపోతుంది. అది లేదనుకోండి, ఈశ్వరుడు అంటాడు ఈ ఉపచారం నేను తీసుకోలేదు, అది తంతంతే. నువ్వు చేశానని ప్రకటించుకున్నావు, పూజ చేశానని, నీ సంతోషం, నేను కాదన్నా. కానీ నా వరకు ఆ ఉపచారం జరగలేదు, నేను తీసుకోను. ఎందుకు తీసుకోను అంటే, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి, భక్తితో ఈ తీసుకుంటాను.
భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే మనసు ఎక్కడ ఉన్నదా, మనోజనితము భక్తి. అది భావన, ప్రేమ. అది మనసులోంచి పుట్టాలి. పుట్టిందంటే అక్కడ నిలబడాలి మనసు. ఇప్పుడు మనసు నిలబడాలంటే అది కళ్యాణినం సరసచిత్ర గతిం సవేగం అంటారు శంకర భగవత్పాదులు శివానంద హరిలో. కళ్యాణి జాతి గుర్రం ఎంత వేగంగా పరిగెడుతుందో అంత వేగంగా వెడుతుంది. ఇప్పుడు అది వెళ్ళిపోతున్న దాన్ని నియంత్రించి వెనక్కి తేవాలి. మనస్సు యొక్క వేగం అంతా దేని మీద ఆధారపడుతుందంటే ఊపిరి మీద ఆధారపడుతుంది. అందుకే బాగా ఉద్వేగం చెందాడు అనుకోండి, ఊపిరి వేగంగా తీసి వేగంగా వదిలిపెడతాడు. కోపంగా ఉన్నాడనుకోండి, ఊపిరి చాలా వేగంగా తీసి వదులుతాడు. మంచి కామోపభోగం అనుభవిస్తున్నాడు అనుకోండి, ఎప్పటి నుంచో కోరిక ఓ కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు తినాలని, నిజంగా ఎవరో పట్టుకొచ్చి ఇచ్చారు, తింటున్నాడు అనుకోండి, ఉద్వేగంలో ఉంటాడు మాట్లాడడం. ఇప్పుడు ఆ సంతోషమునందు లేదా కోపమునందు ఊపిరి ఎక్కువ మాటలు తీసి విడిచిపెడతాడు. మనసు కదిలిపోతుందన్నమాట. ఎంత వేగంగా ఊపిరి తీస్తారో అంత వేగంగా మనసు కదులుతుంది. ఊపిరిని నియంత్రించారనుకోండి ఆరోగ్యకరంగా, అప్పుడు అది లొంగుతుంది. ఆ లొంగడం అనేటటువంటిది అత్యంత అవసరం. అసలు ఒక విమానాన్ని నడపడంలో విమాన చోదకుడి యొక్క గొప్పతనం ఎక్కడ ఉంటుంది అంటే, ముందు విమానాన్ని ఆకాశంలోకి తీసుకెళ్ళగలిగాడు అనుకోండి, ఇంకా తర్వాత పర్వాలేదు, వెళ్ళిపోతుంది. అయితే వెళ్ళడానికి సాధనమైనవి పైకెక్కిన తర్వాత ఇంకా కనపడవు. అసలు ఎగరడానికి కారణం చక్రాలు, ఎగరడానికి కారణమైన చక్రాలు ఎగిరిపోయాక కనపడవు. మళ్ళీ దిగేటప్పుడు చక్రాలు కిందకొచ్చి క్షేమంగా దింపడంలో అంత జాగ్రత్తగా దింపాలి. అంత జాగ్రత్తగా చక్రాలతో కిందకి దింపాలి. పైకి ఎత్తడం కిందకి దింపడమే విమానంలో ప్రధానం. పూజలో మనసుని అంత జాగ్రత్తగా పైకెత్తి అంత జాగ్రత్తగా కిందకి దింపాలి. ఎందుకంటే మళ్ళీ లౌకికంలోకి రావాలి. ఆ ప్రశాంతత చెదరకుండా నిలబెట్టుకోవాలి. ఇది అంత తేలిక విషయం కాదు, కానీ అభ్యాసము చేత సాధ్యం. నన్ను మొట్టమొదటిసారి ఓ కారు దగ్గరికి తీసుకెళ్ళి, కోటేశ్వరరావు గారు మీకు ఈ కారు తాళాలు ఇచ్చేస్తున్నాం, మీరు దీంట్లో తిరగండి అన్నారనుకోండి, నేను నిజంగా ఇమ్మని ఎవరిని అడగట్లేదని గుర్తించెదరుగాక. అప్పుడు ఆ కారు నన్ను ఇందులో ఎలా పెడతారండి అన్నారనుకోండి, ఇలా తాళం పెట్టి తిప్పుతారా? దీని యొక్క ప్రధానమైన ఇంజిన్ ప్రారంభం అవుతుందా? ఓ కాలుతో వేగంగా వెళ్ళడానికి కావలసింది తొక్కాలి, ఓ కాలుతో కుక్కపిల్ల అడ్డొస్తే ఆ కారు ఆపుకోవడానికి తొక్కాలి, ఓ చేత్తో వేగాన్ని బట్టి మార్చుకోవడానికి గేరు వేసుకోవాలి, రెండు చేతులతో మలుపు తిప్పుకోవడానికి స్టీరింగ్ తిప్పుకోవాలి, వానొస్తే ఒక మీట నొక్కి ఆ అద్దాన్ని తుడిచేదాన్ని సిద్ధం చేసుకోవాలి. అది అడ్డంగా తుడుస్తున్నా మనసు అక్కడే పెట్టాలి. చెప్పినప్పుడు ఓరి నాయనో ఇన్ని నేనెక్కడ చేస్తాననిపిస్తుంది. 10 రోజులు కారులో తిరిగాక అలవోకగా ఓ కాలుతో వేగం పెంచుతాడు, ఓ కాలుతో వేగం తగ్గిస్తాడు, ఆపుతాడు, ఓ చేత్తో గేర్లు మారుస్తాడు, రెండు చేతులతో స్టీరింగ్ తిప్పుతాడు, అడ్డొస్తే హారన్ కొడతాడు. ఇన్నింటిని నీ మనసు పెట్టి చెయ్యడం నీకు అలవాటైపోయినప్పుడు పూజలో మనసు పెట్టడం కష్టం ఎందుకయింది? అనురక్తి ఉంటే సాధ్యమే. నాకు కారు కొనుక్కుని తిరగాలన్న బలీయమైన కోరిక ఉంటే కారులో తిరగడం సాధ్యమైనప్పుడు, భగవంతుడి మీద ప్రీతి ఉంటే పూజలో ఉపచారం దగ్గర మనసు పెట్టడం కష్టమా? కష్టం కానీ కాదు. అది అనురక్తిని బట్టి ఉంటుందంతే. అనురక్తి ఉన్నది మనసు నిలబడుతుంది. కాబట్టి అది అత్యంత ప్రధానం. ఇప్పుడు దాని వేగం మనిషికి ఉపకారం చేస్తుంది. అంత వేగం కలిగింది కదూ. ఆయన దగ్గర ఇప్పుడు ఏం సంబారాలు లేవు. ఆయన ఏదో ఓ రైల్లో కూర్చుని ఉన్నాడు, కానీ ఆయన మనస్సు మాత్రం చిటికేస్తే వెనక్కి వస్తుంది. ఆయన కళ్ళు మూసుకుని ఏదో ఆలోచించాడు, కాశీపట్టణానికి వెళ్ళిపోతాడు. అదే శంకర భగవత్పాదుల ప్రతిపాదన. రత్నైకల్పితమానసం హిమజలై స్నానంచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం. దాని వేగమే అది మనకి వశం కాకపోతే శాపంగా పరిణమిస్తుంది. మనసు అక్కడ నిలబడదు. ఏది చెయ్యనివ్వండి, దాని వలన ఉపయోగం కలుగుతుందని చెప్పడం చాలా కష్టం. కానీ సాధన మొదలుపెట్టాడు. ఇవాళ మొదలుపెట్టిన సాధన ఏదో ఒకనాడు మనసు అక్కడ నిలబడడానికి మాత్రం కారణమవుతుంది. అలా మనస్సుతో చేసినది ఏది ఉందో దాన్ని పరమేశ్వరుడు స్వీకరిస్తాడు. ఇవాళ నువ్వు నాకు ఈ ఉపచారం చేశావు, నేను దీన్ని తీసుకున్నానంటాడు. అలా
16 ఉపచారములు చెప్పింది శాస్త్రం. షోడశోపచారములు అసలు నిజానికి 16 కాదు. చతుషష్ట్యుపచారాఢ్య 64 ఉపచారాలు. అందులో కోట కట్టడం కూడా ఉంది. నిజంగా పూజలో కట్టగలమా రోజు రోజు అంటే మనసు ప్రధానం. ఈ మనసు ప్రధానమై చెయ్యాలి. దేవీ చతుషష్ట్యుపచార స్తోత్రం అని శంకర భగవత్పాదులు చేశారు. ఇప్పుడు 64 ఉపచారాలు నాకు గుర్తే ఉండవండి, ఎలా చెప్పను ఎలా చేయను, మనసు అన్ని మాటలు ఎలా నిలబెట్టను, నాకు కష్టం అయిపోతుంది అన్నారనుకోండి. సరే, మనిషికి షోడశ సంస్కారములు కనుక 16 ఉపచారములకు తగ్గించేస్తాం. 16 ఉపచారములు అవి కూడా మనసు నిలబడడానికి వీలుగా చేస్తారు. ఎలా చేస్తారు? నేను వచ్చి ఇక్కడ కూర్చుంటే సభలో అందరు ఇలా కూర్చున్నారనుకోండి, నాకు చాలా ప్రీతిపాత్రమైన దంపతులు ఎవరో కనపడ్డారు. రండి 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 అని ఇలా పిలిచి పక్కకెళ్ళి ఎంతో ప్రేమగా వాళ్ళని ముట్టుకుని మాట్లాడాను. ఎందుకని? వారి యందు నాకు ప్రీతి ఉంది కాబట్టి. అలా భగవంతుడు వచ్చాడు, రండి 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 స్వాగతం అంటామా అనమా? ఆవాహయామి. వచ్చిన తర్వాత మనకి ఎంతో ప్రీతి, కూర్చోండి అంటామా? ఆసనం సమర్పయామి. కాళ్ళు కడుక్కోండి. పాదయోహో పాద్యం సమర్పయామి. చేతులు కడుక్కోండి. హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి. ఆచమనం పుచ్చుకోండి. ఉపస్పర్శ అంటారు. కొన్ని అవయవములను ముట్టుకుంటారు పవిత్రత పొందడానికి, స్థూల సూక్ష్మ కారణ శరీరములలో కలిగినటువంటి తాపములు శాంతి పొందడానికి ఆచమనం ఇస్తారు. ఇవన్నీ మార్చి మార్చి చేస్తారు, ఒక్కటే చేయించరు. ఎందుకని అంటే మార్పు ఇవ్వకపోతే మనసు అక్కడ నిలబడదు. ఇంక నేను పట్టుకోలేను, నా వల్ల కాదని పోతుంది. అప్పుడు నా మనసు నిలబట్టలేదండి, వెళ్ళిపోయింది. మీరేమో పాదయోహ పాద్యం సమర్పయామన్నారు, సౌందర్యలహరిలో శ్లోకం అన్నారు, పసుపు అన్నారు, పారాయణ అన్నారు, నాకేం కనపట్టలేదు, అది ఎక్కడికో పోతోందండి, ఇంకా నేను పూజ చేసి ప్రయోజనం ఏమిటంటే దాంతో గొడవ పెట్టుకుంటే మీరేది సాధించలేరు. పసిపిల్లాన్ని అనునయం చేసినట్టుగా అనునయం చేయాలి మనసుని. చేసి పోన్లే నీ అలవాటు వెళ్ళిపోయావు, ఏం పోయింది? ఆ ఉపచారం దాటిపోయిందా? పాదయోహో పాద్యం సమర్పయామి, ఏం బెంగపెట్టుకోకు. హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి. చేతుల మీద నిండిపోతామా? దా సిద్ధం అవు, చూడు 2 చేతులు కూర్చుంటాను చూస్తానంటే ఎలా వస్తాయని చెప్పాడు. అదిగో గాజులు కంకణాలు ఇలా చాపారు, మళ్ళీ వెళ్ళిపోతుంది. మళ్ళీ కాసేపటికి తిరిగి వస్తుంది. వెళ్ళిపోయిందని గుర్తిస్తాడు. దెబ్బలాడకూడదు. వెళ్ళిపోయావా, నీ అలవాటు, ఏం పర్వాలేదు, పోన్లే ఇవాళ చేతులు చూసావు కదా మంచిది, తర్వాత ఉపచారం చేద్దాం. షోడశోపచారములు అందుకొచ్చాయి. అంటే ఒకటే చెయ్యి అంటే జారిపోతుందని మార్చి మార్చి తీసుకొస్తారు. మారిస్తే మళ్ళీ వస్తుంది, దానికి అది అలవాటు. మార్చేశారనుకోండి, కొత్త దాని మీద అభ్యాసం చేయించడానికి మళ్ళీ వచ్చేసారి చెప్పి వెళ్ళిపోతుంటుంది, యాంత్రీకరణ చేయడానికి వస్తుంది. అందుకని వెనక్కి తీసుకురావడానికి ఉపచారం మారుస్తారు. ఏమండో మీరు ఇవన్నీ చెప్తున్నారు కానీ మాకంత టైం లేదు అంటారా? పంచోపచారములు చేయరు. అయితే ఇదంతా బాగానే ఉంది కానండి, కేవలం మనసుతో కూడుకున్నటువంటి ఒక గొప్ప అభ్యాసం ఒకటేనా ఇందులో? కాదు. అదొక్కటే అయితే ఆచారకాండ అర్థం లేనిదైపోతుంది. ఇందులో మనసు యొక్క వైశాల్యం పెరుగుతుంది, మనసు సంస్కరింపబడుతుంది, మనసు అధ్యవసాయాన్ని పొందుతుంది. మనిషి 10 మంది కోసం బ్రతకడం అన్నది అక్కడ ప్రారంభమవుతుంది. ఎందుకు ప్రారంభమవుతుంది అని మీరు నన్ను అడుగుతారేమో. లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి పంచసంఖ్యోపచారిణి అని నామం, కనీసం 5 ఉపచారముల చేత సేవింపబడాలి అని. గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలు ఈ 5 మాత్రం ప్రతి ఇంట జరిగి తీరాలి. ప్రతి యజమాని చెయ్యాలి, ప్రతి సాధకుడు చెయ్యాలి. ఇవి చేయలేదనుకోండి జీవితం కృతజ్ఞతని పొందుతుంది. అంత పెద్ద మాట మీరు వాడారే, ఎందుకు వాడారు అంటారేమో. 5 జ్ఞానేంద్రియములలో ఒక్క ఇంద్రియం లేదనుకోండి, మనం ఎంత అదృష్టవంతులం అనేటటువంటిది మనకు అప్పుడు అర్థం అవుతుంది. నేను ఇలా అన్నానని మీరు మనసు కష్టపెట్టుకోకండి. నేను భగవంతుని యొక్క ఉపకృతిని జ్ఞాపకం చేయడానికి ఆ మాట అంటున్నాను. మీరు జ్ఞాపకం లేనివారు కారు, ప్రాజ్ఞులు, ఆ కృతజ్ఞత ఉన్నవారే. నా వంటి కృతజ్ఞుడికి జ్ఞాపకం చేసుకోవడానికి చెప్తున్నాను. అందులో మీరు ఆలోచించండి, కళ్ళున్నాయి, ఈశ్వరుడు పద్మాల్లాంటి కళ్ళు పెట్టి కళ్ళల్లో చూపుని ఉపసంహారం చేశాడు అనుకోండి, ఆ వ్యక్తి పడేటటువంటి బాధ ఎంత ఉంటుందో ఆలోచించండి. కానీ కళ్ళిచ్చి చూపునిచ్చాడే. నేను తెల్లవారుజాము నుంచి రాత్రి 11 గంటల వరకు యథేచ్ఛగా ఈ కళ్ళని వాడేస్తే బడలిపోయినటువంటి కన్నులు ఇంకా చూడలేవురా, అవి డస్సిపోయాయి, నిద్రపుచ్చుతాను, దానివల్ల నీకు బాధ కలగదు. సుఖంగా ఉండేటట్టుగా చేసి నిద్రాకాలిక సుఖమిచ్చి
తెల్లవారేటప్పటికి మళ్ళీ నీ కళ్ళకి బడలిక తీరుస్తాను, కళ్ళల్లో పడిన మలినాల్ని పుసిగా మార్చి ఓ పక్కకు వచ్చేసేటట్టు చేస్తాను, ఈశ్వరుడు కంటి కింద పెడతాను, గుడ్డు ఉత్తరించి పీక్కోవాలని అనుకోండి, ఏమైపోతాం? ఇబ్బంది లేకుండా కనుకులుకులోకి తీసుకొస్తాడు, వేలుతో ఇలా అంటే బయటికి వచ్చేసేటట్టుగా. ఎంత ఉపకారం! ఈశ్వరుడి ఉపకారాన్ని గుర్తు తెచ్చుకోవడానికి కంటి పుసి చాలు. ఇప్పుడు ఆయన కళ్ళిచ్చాడు, కళ్ళిచ్చింది ఆయన, కంటికి చూపిచ్చింది ఆయన, బడలిపోయిన కంటికి శక్తినిచ్చింది ఆయన, చెవినిచ్చింది ఆయన, వినగలిగిన శక్తినిచ్చింది ఆయన, బడలిపోయిన చెవికి మళ్ళీ రాత్రి శక్తినిచ్చింది ఆయన, నాలుకిచ్చింది ఆయన, రుచి చూడగలిగిన శక్తి చెప్పింది ఆయన, మాట్లాడగలిగేటటువంటి శక్తినిచ్చింది ఆయన, బడలిపోయినటువంటి నాలుకకు మళ్ళీ తెల్లవారేటప్పటికీ శక్తినిచ్చింది ఆయన, చర్మము స్పర్శని పొంది ఉంటుంది, బడలిపోతే రాత్రి పడుకోమ్మని మళ్ళీ చర్మానికి బడలిక తీర్చినవాడు ఆయన. అలాగే ముక్కుకి వాసన చూడగలిగిన శక్తినిచ్చి రాత్రి వేళకి బడలిపోతే తెల్లవారేటప్పటికి మళ్ళీ దానికి ఓపికనిచ్చినవాడు ఆయన. ఎవరు ఈ ఐదిటినిచ్చాడో, ఎవరు ఈ ఐదిటిలో ఈ శక్తి పెట్టాడో, ఈ శక్తి వలన నేను ఎన్ని సుఖాలు పొందుతున్నాను. ఈ కంటితో నాకు ఇష్టమైన వాళ్ళని ఎందరినో చూస్తున్నాను, నా మనవల్ని చూస్తున్నాను, నా బిడ్డల్ని చూస్తున్నాను, మా గురువుగారిని చూస్తున్నాను, మా గురువుగారి పాదాల వంక చూస్తున్నాను, మా నాన్నగారిని చూశాను, మా అమ్మగారిని చూశాను, నా తోబుట్టువుల్ని చూస్తున్నాను, నా స్నేహితుల్ని చూస్తున్నాను, ధ్వజస్తంభాన్ని చూస్తున్నాను, పరమేశ్వర మూర్తిని చూస్తున్నాను. ఇవన్నీ చూస్తున్నప్పుడు నేను పొందుతున్న ఆనందం, ఇవన్నీ ఆయన అనుగ్రహం కాదు. ఆయన ఏం అడిగి పుచ్చుకున్నాడు? నీకు కన్నులు ఇచ్చినందుకు నాకు నువ్వు ఇది అని ఆయన అడిగాడా? ఒక్క కన్నులు లేకపోతే ఎంత క్లేశం ఉంటుంది. కన్నులిచ్చి నేను ఇచ్చాను, నువ్వు నాకు కృతజ్ఞత చెప్పని ఆయన అడిగాడా? అడగలేదుగా. కానీ కృతజ్ఞతతో ఉండవలసిన అవసరం 84 లక్షల జీవరాశుల్లో ఎవరికి ఉందంటే మనిషికి ఉంది. కాబట్టి ఈశ్వర, రాత్రి బడలిక నువ్వు తీర్చావు, కంటికి వెలుగు నువ్విచ్చావు, కాబట్టి నీకు కృతజ్ఞత చెప్పడానికి నేను నీకు దీపం పెడుతున్నాను. బ్రతికున్నంత కాలం ప్రమిదలో నెయ్యిపోయినా, నూనెపోయినా, ముడొత్తులైనా, ఇదిక్కు తిప్పనా, విడివిడిగా వెలిగించనా, కలిపి వెలిగించనా, అక్కడే ఆగిపోతే లోపలి తత్వానికి ఎప్పటికెడతావు? అసలు నీకు కన్నొకటి ఇచ్చాడు, కంటిలో వెలుతురిచ్చాడు, వెలుతురు చేత చూస్తున్నావు, చూసి ఎన్ని సుఖాలు అనుభవిస్తున్నావు. వాటికి కృతజ్ఞతగా ఒక దీపాన్ని వెలిగిస్తున్నావు. ఇప్పుడు మనస్సు కృతజ్ఞతాభావాన్ని పొందింది, అక్కడతో ఆగిపోలేదు. ఈ కన్నిచ్చిన వాడెవరు? ఈశ్వరుడని నమ్ముతున్నావు. ఈ కంటి బడలిక తీర్చిన వాడెవరు? ఈశ్వరుడు. ఆయన కొన్ని చూడవద్దని చెప్పాడు. అవి చూడడానికి నువ్వు కన్ను వాడితే నేను ఎందుకు తీసేసుకోకూడదని ఆయన అడిగితే నేనేమైపోతాను? కాబట్టి ఈశ్వర, నువ్వు వద్దన్నవి నేను చూడను. ఇప్పుడు నాకు చెప్పండి, అసలు ఒక మనిషి జీవితాన్ని నియంత్రించడం అనేటటువంటిది భక్తి వలన సాధ్యం. లేకపోతే చూడకూడనివి చూడకుండా ఒక మనిషిని ఎవరు ఆపగలరు? లోపల సద్భావన కలిగిన నాడు ఈ కంటికి చూపించిన వాడు ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు. వాడు కంటి వెనక ఉండి చూస్తున్నాడు. ఎందుకని? ఈ కంట్లో కుంకుడు పులుసు పడితే ఈ కన్ను చూడలేకపోతోందని చూస్తున్నవాడు ఒకడు ఉన్నాడా? ఈ కంటితో చూడలేకపోతున్నానని చెప్తున్నావా? ఏమండోయ్, మంచి విషయం వస్తోంది చూడండి చూడండి అంది భార్య వచ్చి టీవీలో. ఏం చూడనే? కంట్లో పులుసు పడింది చూడలేనన్నాడు. అంటే చూడలేనన్న విషయాన్ని చూస్తున్నవాడు ఒకడు లోపల ఉన్నాడు. కన్ను చూడలేకపోతోందని చూస్తున్నవాడు ఈ కంటితో నువ్వేం చూస్తున్నావో చూడకుండా ఉంటాడా? ఉన్ననాడు నీకు కన్ను ఇచ్చాను, నువ్వేం చూశావో నాకు తెలియదా అని అడగడా? అడిగిన నాడు ఉత్తర జన్మలో నీకు ఇవ్వకపోతే ఏం చేస్తావని అడిగితే నేను ఆయనకి ఏం చెప్పాలి? అందుకని ఆయన వద్దన్నవి నేను చూడను. ఇప్పుడు నడవడి దేని చేత నియంత్రింపబడింది? దేని చేత సమాజాన్ని పాడు చేయకుండా మనిషి బ్రతుకుతాడు? దేని చేత చూడకూడనివి చూడకుండా ఉంటాడు? దేని చేత మాట్లాడకూడనివి మాట్లాడ్డు? దేని చేత వినకూడనివి వినడు? ఈ శక్తినిచ్చిన వాడు వాడన్న నమ్మకం కుదిరింది కనుక ఇది అడుగుతారు. అహం దూరతస్తే పదాంభోజ జుగ్మ ప్రణామిచ్చయాగత్య సేవాంకరోమి సహృచ్ఛేవయా నిత్య సేవా ఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. వివేకానంద స్వామి అంటారు, పూజామందిరంలో కూర్చోవాలని కోరుకోవడం ఉత్తమం, పూజామందిరంలో చచ్చిపోవాలని కోరుకోవడం దారుణం.
పూజామందిరంలో ఎలా చచ్చిపోతావు? ఈ విశ్వమంతా పూజామందిరం కావాలి. ఎక్కడ చచ్చిపోయినా నువ్వు పూజామందిరంలో చనిపోయిన వాడివి కావాలి. అంటే నువ్వు చూస్తున్న ప్రతీదీ భగవంతుని యొక్క విభూతిగా చూడగలిగినటువంటి మనసు లోపల ఏర్పడితే, ఏది చూసినా భగవద్ విభూతిని దర్శించి సంతోషించగలిగితే, అది నాదైపోవాలనేటటువంటి కామము పిల్లుబికిపోకుండా నియంత్రించుకోగలిగితే, ఏది చెయ్యకూడదో అది చేయకుండా ఉండాలన్నా, ఏది చెయ్యాలో అది చెయ్యాలన్నా భక్తి వలన మాత్రమే సాధ్యం. అది మనసుని సంస్కరిస్తుంది. ఇప్పుడు నాకు చెప్పండి, పూజలో దీపం పెట్టడం అనేటటువంటి ఒక ఆచారం కేవలం దీపం దగ్గర ఆగిపోయిందా? దీపాన్ని వెలిగించినప్పుడు అది కృతజ్ఞత కనుక, ఈ కన్నులు ఇచ్చిన వాడివి నువ్వు, కన్నుల బడలిక తీర్చిన వాడివి నువ్వు అని చెప్పినప్పుడు మీరు ఆ కంటిని ఆయన చెప్పిన దానికన్నా భిన్నంగా వాడడానికి సిద్ధపడగలరా? సిద్ధపడలేరు. వాడు చూస్తున్నాడు, వాడు నన్ను అడుగుతాడు, వాడు ఉన్నాడు, వాడు అడుగుతాడని మీరు ఎలా చెప్పగలరు? మా ఇంట్లో నేను భారత సంచార నిగమ్ లిమిటెడ్ వారి ద్వారా పెట్టుకున్నటువంటి ఫోను వాళ్ళు చూస్తున్నారా ఏమి? వాళ్ళకి తెలుసా ఏమి నేను ఎవరితో మాట్లాడుతున్నాను అని? అమెరికాలో ఉన్న వాళ్ళతో, రష్యాలో ఉన్న వాళ్ళతో గంటల గంటలు మాట్లాడితే నువ్వు ఇంతసేపు మాట్లాడావు, 1,000 రూపాయలు కట్టమని బిల్లు పంపిస్తారు. ఎవడు చూశాడు నేను మాట్లాడానా అని అడిగితే, మీరు ఏ తేదీ నాడు ఎన్ని గంటల ఎన్ని నిమిషాల నుంచి ఎన్ని గంటల ఎన్ని నిమిషాల ఎన్ని క్షణాల వరకు మాట్లాడారో మధ్యలో ఉన్న కాల వ్యవధితో కలిపి ఒక్కొక్క క్షణానికి ఇంత డబ్బు చప్పుని ఇదిగో అని చెప్పి తీసుకొచ్చి అక్కడ పెట్టిన కంప్యూటర్లోంచి ఇక్కడ మాట్లాడినటువంటి నా కాల పరిమితిని లెక్క కట్టగలిగిన వ్యవస్థ మనమే సృష్టించుకోగలిగితే, వాడిచ్చిన కంటితో నేనేం చేస్తున్నానో చెప్పలేని అమాయకుడు పరమేశ్వరుడా? వాడు సర్వజ్ఞుడైనప్పుడు వాడు పట్టుకోడా? ఇది కలిగిన నాడు నువ్వు నీ ఇంద్రియములను తప్పుగా వాడతావా? వాడవు. వాడకపోతే కలిగేది లోకశాంతి, అందరూ ప్రశాంతంగా ఉంటారు. బలవంతంగా ఎవరిని నువ్వు ఎంతకాలం నిగ్రహించగలవు? ఎన్ని సీసీ కెమెరాలు పెడతావు, ఎన్ని పోలీస్ స్టేషన్లు పెడతావు? మనిషి మనస్సు మారిందనుకోండి, మనిషి చెయ్యకూడనిది చెయ్యను, చెయ్యవలసింది చేస్తానన్నాడు అనుకోండి, ఇక లోకమంతా సుభిక్షంగా ఉంటుంది. అందుకే ఒకనాడు ఈ దేశానికి తాళం కప్ప తెలియదు. ఎందుకు తెలియదు అంటే, తనది కాని దాని జోలికి ఏనాడు ఎవ్వరూ వెళ్ళలేదు. ఇప్పుడు నాకు చెప్పండి, ఒక్క దీపం పెట్టడం అనేటటువంటి ఆచారంతో, ప్రాణాయామం చేయించి మనసు నిలబెట్టించడంతో ఏ మనసు అక్కడికి వెళ్ళిందో ఆ మనసు శుద్ధమైపోతోంది, ఆ మనసు పవిత్రమైపోతోంది. పూజలో పవిత్రమైపోయిన మనసు ఎవడు పూజలో కూర్చున్నాడో వాడు లోకము చేత పూజనీయుడవుతున్నాడు. ఇప్పుడు నేను అన్నమాట మీరు బాగా పట్టుకున్నారో లేదో, అసలు వాడు కూర్చున్నది పూజకి, కానీ వాడి మనసు పవిత్రమైపోయింది కాబట్టి ఇప్పుడు వాడు లోకము చేత పూజనీయుడవుతున్నాడు, వాడు లోకము చేత పూజింపబడుతున్నాడు. ఆయన కనబడితే చాలండి, ఆయన్ని ముట్టుకుంటే చాలండి, ఆయన కాళ్ళకొక్క నమస్కారం పెడితే చాలండి. ఇప్పుడు ఈశ్వరుడి విషయంలో నువ్వు ఎంత పూజ చేశావో, నీ మనసు ఎంత పవిత్రమైందో, ఎంత పవిత్రమైన మనసులోంచి ఎంత మంచి సంకల్పాలు వచ్చి ఎంత మంచి కర్మలు చేశావో, దాని వలన నీవు అంత పూజనీయుడు అవుతున్నావు సమాజంలో. దీనికి హేతువు ఎక్కడది? మనసు సంస్కరింపబడుతోంది కాబట్టి. పూజకని ప్రాణాయామం చేసి తెచ్చి అక్కడ పెట్టిన మనసు పరమ పవిత్రమై సమాజ శాంతికి కారణమవుతోంది. ఇది ఎలా ఉంటుంది అంటే, సముద్రపు లోతు తెలుసుకుంటానని ఒక ఉప్పు బొమ్మ బయలుదేరింది. ఓ ఉప్పుతో ఓ పెద్ద బొమ్మ చేశారు, దానికి ప్రాణప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు ఆ బొమ్మకు కోరిక పుట్టింది, నేను ఎక్కడి నుంచి పుట్టానని అడిగింది. నువ్వు ఉప్పులోంచి పుట్టావు అన్నారు. ఉప్పు ఎక్కడి నుంచి పుట్టిందండి? సముద్రంలోంచి పుట్టిందన్నారు. అయితే దాని లోతు నేను తెలుసుకోవలసింది. అది నా తల్లి కదూ, నేను ఒక్కసారి లోపలికి వెళ్ళి నా తల్లి ఎంతవరకు ఉందో చూసొస్తానంది. వెళ్ళు. బయలుదేరి ఈత మొదలుపెట్టి లోపలికి ఎడుతోంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఉప్పు బొమ్మ లేదు. ఎందుకనంటే ఉప్పు బొమ్మ ఉప్పు నీటిలో కరిగిపోయి, ఉప్పు బొమ్మ ఉప్పు నీటిలో కరిగిపోయి ఉప్పు నీరు కన్నా బొమ్మ వేరు కానట్టు భగవంతుని పూజ మొదలుపెట్టి భగవంతుని ఎందుకు కరిగిపోయింది మనస్సు. కరిగిపోవడంలో ఆయనొకటి తానొకటి అని రెండు లేకుండా ఒక్కటైపోయింది. అదే చివరికి సాయుధ్యం. అందుకు శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ, అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదార విందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టటి సదా సా భక్తిరిత్యుచ్యతే అన్నారు. భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే, చిట్ట చివర
కదిలి 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 వెళ్ళినటువంటి నది సముద్రంలో కలిసిపోయిన తర్వాత ఇక నది యొక్క నీరేది, పేరేది, ఆ నదీ జలం యొక్క తీపితనమేది, ఇవేం లేవు. ఇక సముద్రంలో కలిసిపోయింది. కలిసిపోయిన తర్వాత ఇక తన పేరు, తన రుచి, తన రంగు కోల్పోయినట్టు భక్తితో మొదలుపెట్టి మనసు పరిశుద్ధమవడం ప్రారంభమైతే ఆ మనసు యోగ్యతని పొంది చివరికి ఏమైపోయిందంటే భగవంతుని యందు ఐక్యమైపోయింది. ఆయన కన్నా భిన్నం కాని స్థితిని పొందింది. తత్వమసి, తత్వము అసి, అది ఇది అయిపోయింది. అది మహావాక్యం అయిపోయింది, చిన్ముద్ర అయిపోయింది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఇదేమీ పెట్టకుండా నీ మనసు అక్కడ పెట్టు అన్నారనుకోండి, అదేమన్నా అట్ల కాడా? ఎలా పెడతారు? అయ్యా మీ దండ తీసి అక్కడ పెట్టండి అంటే తీసి అక్కడ పెట్టేస్తాను. అయ్యా మీ లాల్చీ తీసేసి అక్కడ పెట్టేయండి, పెట్టేస్తాను. నా ఉత్తరీయం తీసి అక్కడ పెట్టేయమంటే పెట్టేస్తాను. మీ మనసు ఇక్కడ పెట్టేయండి అంటే అలా పెట్టేయగలిగితే ఇంకే ఎప్పుడో పెట్టేద్దరు భగవంతుడి దగ్గర. అది నా మాట వింటే కదూ. ఆ బలహీనతని దాటడానికి, మనసు వశవర్తి అయ్యేలా చేసుకోవడానికి రోజు సాధన చేయిస్తారు. ఈ సాధనకి మళ్ళీ కాలమునందు యోగ్యమైనది ఏది? ఋషి లెక్క కట్టాడు. ఏ కాలమైతే యోగ్యము, సూర్యోదయం నుంచి 88 నిమిషాల పూర్వం మనసు లయమవడానికి యోగ్యమైనటువంటి స్థితిలో ఉంటుంది. అది ఒక స్థాయికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆయనకి సమయాసమయాలతో సందర్భం ఉండదు. ఎప్పుడూ మనసు భగవంతుడి చుట్టూనే తిరుగుతుంది. రామకృష్ణ పరమహంస ఒక ఉపమానం చెప్తుండేవారు. నల్లమందుకు అలవాటు పడ్డాడు ఎవరో ఒక బైరాగి. ఆయన బయటకు వచ్చి కూర్చున్నాడు. నల్లమందు నల్లపూస అంతా చేసుకుని నోట్లో వేసుకుందామని. అలా ఓ నెమలి ఆడుకుంటోంది. ఉన్నవాడు ఊరుకోకుండా దాన్ని పిలిచాడు. దగ్గరికి వచ్చింది. ఓ నల్లమందు నల్లపూస అంతా అక్కడ పడేశాడు. ఏమిటో అని ముక్కుతో టక్కును కొట్టే తింది. దానికి అలవాటు పడింది, మాదక ద్రవ్యం కదూ. మరునాడు 11 అయ్యేటప్పటికి బైరాగి చుట్టూ తిరగడం మొదలెట్టింది నల్లమందు కోసం. అలా 10 రోజులు పెట్టాడు. 11వ రోజున అది లేకపోతే బతకలేక కింద పడిపోయి. అభ్యాసము చేత నువ్వు మనసును అక్కడ పెట్టడం మొదలైన తరువాత అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమేరీతి ఇతర విషయంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. అది పరమశాంతి స్థానం కాబట్టి అక్కడికే వెళ్ళడానికి మనసు ఇష్టపడుతుంది. అప్పుడు నువ్వు ఏ పనిలో ఉండు, ఏం చేస్తూ ఉండు, అది మాత్రం మారి 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 అక్కడికి పోతుంటుంది. అందుకే నేను ఒక ఉపచారం గురించి మాత్రమే మాట్లాడా, దీపం పెట్టడం గురించి. అలా 5 ఇంద్రియములు ఇచ్చినందుకు కృతజ్ఞత పంచోపచారములు. పూర్వం నేను పూజా వైభవం గురించి మాట్లాడినప్పుడు మీ అందరు విన్నారు. ఇప్పుడు మళ్ళీ మనసు, ఈ 5 ఇంద్రియాలు, కృతజ్ఞత, 5 ఉపచారాలు ఇవన్నీ చెప్తే దానికే సమయం సరిపోతుంది. ఒక్క ఉపచారం ద్వారా మీరు పట్టుకోగలరు మనసుకి ఎంత అభ్యాసం ఇస్తారో. ఇది నాకు మనసు నిండలేదు అనుకున్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే షోడశోపచారములు 16 చేస్తారు. ఇంకా తృప్తి తీరలేదు 64 చేస్తాడు. కనీసం 5 మాత్రం చెయ్యాలి. 5 జ్ఞానేంద్రియములు ఇచ్చినందుకు ఉపకారంతో మొదలుపెట్టి తనని తాను సంస్కరించుకుంటాడు. ఉద్ధరేణ ఆత్మనాత్మానం, తనని తాను ఉద్ధరించుకోవాలి. అందుకే లోకంలో దేనికైనా ముహూర్తాలు ఉంటాయి. ఒక్క భక్తితో ఉండడానికి ముహూర్తం ఉండదు. అయ్యా నేను భక్తిగా ఉందాం అనుకుంటున్నాను, మంచి ముహూర్తం పెట్టండి అంటే రేపు ఏకాదశి మొదలెట్టండి అని నేను అనకూడదు. ఎందుకో తెలుసా? భక్తి అనేటటువంటిది క్రమక్రమంగా రావాలి. భక్తి అనేటటువంటిది చిరుజల్లుతో మొదలై కుండపోతగా వచ్చే వాన లాంటిది. వైరాగ్యం అనేటటువంటిది ఒక్కసారి వచ్చే వరద లాంటిది. వైరాగ్యం ఎప్పుడూ చుక్క చుక్క రాదు, వరదలాగే వస్తుంది, ఒక్కసారి వస్తుంది అంతే వైరాగ్యం. భక్తితో కూడిన కర్మాచరణ చెయ్యగా 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 ఒకనాడు ఈశ్వరుడు వైరాగ్య సుఖాన్ని ఇస్తాడు. వైరాగ్యం ఒక్కసారి వస్తుంది, అంతేగాని ఎప్పుడో రాదు. రామకృష్ణ పరమహంస అందుకే ఈ రెండిటికి తేడా చెప్పడానికి అద్భుతమైన ఉపమానం చెప్పేవారు. శిష్యులు ఆయనలా ఉపమానం చెప్పగలిగిన వాళ్ళు ఎవరుంటారు? శంకరులు చెప్పాలి, రామకృష్ణ పరమహంస చెప్పాలి. బావమరిది ఇంటికి వచ్చి రోజు బావగారితో ప్రవచనానికి వెళ్తుండేవాడు. బావగారేవో వేదాంత విషయాలన్నీ చెప్తుండేవాడు. ఇంటికి వచ్చి అక్క చెల్లెలు పలహారం పెడుతుంటే తింటూ ఆ అన్నదమ్ముడు అనేవాడు, బావగారు ఏం చెప్పారే మహానుభావుడు, అబ్బా ఏమి వేదాంతం, ఏముంది అక్క ఈ శరీరం అంటుండేవాడు. అన్నీ విని రోజు పడుకోబోయే ముందు పాపం ఆ భర్త గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ, ఏమండి మీరు రోజు వీడిని ప్రవచనానికి తీసుకెళ్తున్నారు, వీడు వేదాంతం వింటున్నాడు, ఏమిటి శరీరమే అక్క అంటున్నాడు, వీడు పెళ్ళి అవి చేసుకోకపోతే మా అమ్మ నాన్న బాధపడతారు, వీడికి వైరాగ్యం వచ్చేస్తోందేమోనండి అనేది. ఆయన అనేవాడు,
వైరాగ్యం అలా చుక్కా చుక్కారా అదే వైరాగ్యం వరదలా వస్తుంది, నువ్వు బెంగ పెట్టుకోకు అని ఆ ఉత్తరయం తీసి ఒకసారి వీపు మీద అటు ఇటు కొట్టుకుని గుండెల మీద కొట్టుకుని గుండెల మీద ఉత్తరయం వేసుకుని పడుకుని నిద్రపోతుండేవాడు. ఆవిడ రోజు ఇదే మాట చెప్తుండేది. ఆయన ఓ రోజున ఇదే మాట భార్య అన్నాక అన్నాడు, నిజంగా వైరాగ్యం వచ్చేసిన వాడు ఇన్ని మాటలు మాట్లాడే ఉత్తరయం తీసి భుజం మీద వేసుకుని ఇలా పోతాడు ఇంట్లోంచి అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. ఆవిడ అనుకుంది ఇలా వెడతాడని చెప్పేళ్ళ ఉంది అనుకుంది, ఇంకా ఆయన తిరిగి రాలేదు. అందుకని వైరాగ్యము వరద వలె వస్తుంది. వైరాగ్యం వస్తే అలా వస్తుంది తప్ప ఓనాడు వచ్చి ఇంకోనాడు పోయి అలా చుక్కా చుక్కా వచ్చేది కాదు వైరాగ్యం అంటే. వైరాగ్యం అంటే ఒక్కసారి వస్తుంది వరదల. అది వచ్చే వరకు జల్లు జల్లు వానలా భక్తితో కూడిన కర్మాచరణ చెయ్యాలి. అది కుంభవృష్టి అవుతుంది ఒకనాడు. అంటే దాని ఎందే మనసు అలవాటు పడిపోయి వెనక్కి వచ్చి భగవంతుని యొక్క పాదముల యందు ఊంచుకుంటుంది. అది శాంతి స్థానం గనక అక్కడ పరమశాంతిని పొందుతుంది. ఆయన వలన సమాజమంతా కూడా శాంతిని పొందుతుంది, దార్శనికులు అవుతారు. దాని కొరకు వచ్చేయి. అంతేకాదు కేవలముగా ఒక్క మనిషిని ఆచారం ద్వారా ఎంత సంస్కరిస్తారో తెలుసా అండి? అది ఋషుల యొక్క గొప్పతనం. అష్టోత్తర శతనామావళితో పూజ చేయండి అంటారు. అష్టోత్తర శతనామావళి అంటే 108 నామాలు. గణపతిని పూజ చేశామనుకోండి 108 నామాలు, గాయత్రిని చేశామనుకోండి 108 నామాలు, ఏదో శివుడికి చేశామనుకోండి 108 నామాలు, సరస్వతీదేవికి చేశామనుకోండి 108 నామాలు. అంటే ఏ ఋషికి కూడా దేవత గురించి చెప్పేటప్పుడు 108 దగ్గరికి వచ్చేటప్పటికి ఆగిపోతుంది. ఇంకొక నామం కూడా గుర్తురాదా? 109, 111, 317, 456 ఉండవా? పో 108కి తక్కువ 93, 63, 76 ఉండవా? 108 దగ్గరికి వచ్చేటప్పటికి ఏ స్ఫురణశక్తి పనిచేయదా? ఎందుకు 108 ఉంటాయి? 108 దాటితే సహస్రం ఉంటాయి. ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి చేసే ఉసిరినామాలు లాంటివి అయితే 21 అలా ఉంటాయి, అవి తత్వ సంబంధమైనవి కాబట్టి. కానీ మిగిలినవి పూజలో వాడేవి ఉంటే 108 లేకపోతే 1000. ఎందుకు అలాగా? లలితా అష్టోత్తరం లలితా సహస్రం, శివ అష్టోత్తరం శివ సహస్రం, విష్ణు అష్టోత్తరం విష్ణు సహస్రం, మధ్యలో ఇంకొండవు. ఎందుకలా అంటే పూజ అనేటటువంటిది మొదలుపెట్టినప్పుడు ముందు ఏమని మొదలు పెడతాడు అంటే, ఏదో నేను అమ్మ ఆత్రేయ గోత్రస్య కోటేశ్వర శర్మనాభయస్య ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సబాంధవస్య సపరివారస్య అంటే దాని అర్థం నాకు ఓ కుటుంబం ఉంది, ఓ కొడుకు, ఓ కూతురు, అల్లుడు, మనవలు, కోడలు, నా ధర్మపత్ని, నాకు కొంతమంది స్నేహితులు ఉన్నారు, అందులో నాకు కొంతమంది అంటే ఎక్కువ ఇష్టం, వాళ్ళ కోసం నాకు ఓ పరివారం ఉంది, వాళ్ళ కోసం, మిగిలిన వాళ్ళు నాకు అనవసరం. అసలు నిజానికి అంతే కదా దాని అర్థం. వాళ్ళ కోసం పూజ మొదలెట్టాను. ఏం చేస్తావు నువ్వు ఏమైనా ఇవ్వగలవు కాబట్టి మాకు కావలసినవన్నీ నువ్వు ఇచ్చేస్తూ ఉండు, మంచిదే. ఎవరెవరికి ఇమ్మంటావు? ఇదిగో వీళ్ళకి ఇస్తూ ఉండు, మిగిలిన వాళ్ళ పూసు నేను అడగను. కానీ అది మంచిది కాదబ్బాయి. అలా అడగడానికా? ఆ సంకుచితత్వానికా నువ్వు భగవంతుణ్ణి పూజ చేసేది? అలా సంకుచితత్వంతో ప్రవర్తించకూడదు. నువ్వు ఎప్పుడైనా పూజ చేసినా, నువ్వు ఎప్పుడైనా ఏదైనా అడిగినా ఏమని అడగాలంటే సమస్త ప్రాణులు బాగుండాలని అడగాలి. అది విశాలమైనటువంటి హృదయం. అందరూ బాగుండాలని అడుగు. అందరూ బాగుండాలని అడగడం నోటితో రాదేమోనని 108 నామాలతో చేయిస్తారు. ఎందుకంటే జననమునకు కానీ మరణమునకు కానీ నక్షత్రం ప్రధానం. తిథి వారంతో సంబంధం ఉండదు, కొద్ది సంబంధం. ప్రధాన నక్షత్రం. జాతకం అంతా దేని మీద ఆధారపడుతుందండి? ఈ నక్షత్రం ఏ పాదంలో పుట్టాడో దానిని బట్టి గణన చేస్తారు. ఏళ్ళనాడు శనిస్తోందంటే కంగారు పడ్డాం, మంచి యోగం వచ్చేస్తోందంటే సంతోషపడ్డాం. గణనంతా నక్షత్రాన్ని బట్టే. వెళ్ళిపోయాడు అనుకోండి నక్షత్ర పాదాన్ని బట్టి చెప్తారు. మొత్తం ప్రాణులన్నీ కూడా 108 పాదాల్లో పుడతాయి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉన్నవి 27 నక్షత్రాలు. 27 × 4 108 పాదాలు. అంటే కుక్క పుట్టనివ్వండి, పిల్లి పుట్టనివ్వండి, పంది పుట్టనివ్వండి, పాము పుట్టనివ్వండి, కోడి పుట్టనివ్వండి, నేను పుట్టనివ్వండి, నా భార్య పుట్టనివ్వండి, నా బిడ్డలు పుట్టనివ్వండి, నాకు పుట్టబోయే మనవలు పుట్టనివ్వండి. ఎక్కడ పుట్టాలంటే ఈ 108 పాదాల్లోనే పుట్టాలి. 108 నామాలలో పుట్టినటువంటి జాయతే గచ్చతే ఇది జగత్, పుట్టి వెళ్ళిపోయేటటువంటి స్వభావం ఉన్నటువంటి ఈ సమస్త జీవరాశి సంతోషముగా ఉండుగాక, ఎవ్వరూ ఏడవకుందురుగాక, అందరూ సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శం ద్విపదే శం చతుష్పదే. 2 కాళ్ళున్న మనుష్యులు కారు, 4 కాళ్ళున్న జంతువుల నుంచి సమస్త ప్రాణులు బాగుండాలి. అందుకొరకు 108 నామాలతో నేను పూజ చేస్తున్నాను.
ఇప్పుడు 108 నామాలతో పూజ చేయడం ద్వారా, ఒక ఆచారాన్ని పాటించడం ద్వారా మనిషి ఎంత విశాలమైనటువంటి మనసుని పొంది ఉండాలని చెప్పింది. నాకు తృప్తి లేదండి ఏదో 108 నామాలు చెప్పి ఇంతమందిని చూడమని చెప్పడం కాదు, ఇంకా ఇంకా అలా చూడగలిగిన ఆ మహానుభావుణ్ణి స్తోత్రం చెయ్యాలనుంది. అనంతం, అనంతమైన నామాలు చెప్పు, దానికి అంతం లేదు. అనంతమునకు పర్యాయ పదం సహస్రం. అప్పుడు 1000 నామాలు చెప్పు, పరవశించి చెప్పు. అసలు నిజానికి ఈ పారవస్యానికి పరాకాష్ఠ ఎప్పుడు ఒక సంఖ్య చేత నియమితమైతే మాత్రం అది పూర్ణం కాదు. నిజానికి 108 నామాలతో చెప్పానండి అన్నా, 1000 నామాలు చెప్పానండి అన్నా, ఆపకుండా చెప్పానండి అన్నా, నువ్వు పూర్తి చేసిన వాడవు కాదు, నన్ను క్షమించెదరుగాక. మీరు ఏ అంకెతో ఉన్నది పూర్తి చేద్దామని మొదలు పెట్టారో ఆ అంకె దాకా వెళ్ళలేక మధ్యలో ఆగిపోవాలి ఆనంద భాష్పాలతో, అప్పుడు అది పూర్తయింది. అదేమిటండి మళ్ళీ మీరన్నీ ఇలా తికమిక మాటలు మాట్లాడతారు అంటారేమో. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. లలితా సహస్రంతో పూజ చేద్దాం. రేపు ఆదివారం కదా, సెలవు. ఉత్త రోజుల్లో అంటే పోనీ ఏదో కార్యాలయం పరుగులు. రేపు ఒక్కరోజు చక్కగా ఒక్కొక్క నామం చెప్తూ పూజ చేద్దాం అనుకున్నాను. విషయ కాస్త కుంకం అక్కడ పెట్టవే, కొంచెం ఎక్కువ పెట్టు, 1000 నామాలతో పూజ చేసుకుంటాను. కూర్చున్నాను, మొదలుపెట్టా. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. ఇలా నామాలు చెప్పుకుంటూ పెడుతున్నాను. చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కచ ఓ నామం వచ్చి ఒక్కసారి ఆలోచించాను. చంపకాశోక పున్నాగ, చంపకములు అంటే సింహాచలం సంపంగి, ఒక్కొక్క పువ్వు ఎంత ఉంటుంది. నన్ను మన్నించండి, నేను ఎవరిని తక్కువ చేయడం నా ఉద్దేశ్యం కాదు, మీకు అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తున్నా. ఇంత సన్న జడ ఇంత కొప్పేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇంత సంపంగి పూల దండ ఇచ్చారనుకోండి, అంత దండ పెట్టుకోవడం కష్టమమ్మా, కొప్పు చిన్నది, ఒక్క పువ్వు ఇవ్వండి అంటారు. జాజి పూల దండ ఉంటే ఇవ్వండి పెట్టుకుంటానంటారు. అమ్మవారు ఏం చేస్తుందిట, చంపక సంపంగి పూల మాల పెట్టుకుంటుంది. అశోక పెద్ద పెద్ద పువ్వులు, అశోక పుష్పాలు, పున్నాగ, సౌగంధిక, ఇవన్నీ పెద్ద పెద్ద పువ్వులు, అవి ఒత్తుగా కట్టినటువంటి దండలు ఆమె కొప్పు మీద పెడుతున్నారు. ఇప్పుడు ఆ కొప్పు ఎంత ఉండాలి అంటే, పోతన గారు చెప్పారు గజేంద్ర మోక్షణ ఘట్టంలో, నటభుజగ్ధమ్మిల్ల బంధమ్ముతో అన్నారు. అమ్మవారు నడుస్తుంటే ఇలా చేతులు ఊపుతుంటేట, ఇలా ఇలా కదిలితేట, ఈ భుజం ఇలా ఎత్తినప్పుడు కొప్పు యొక్క యువతల భాగం భుజానికి తగిలి పైకి లేస్తుందిట. ఇది మళ్ళీ దిగితే ఇలా అంటే ఇటువైపు తగిలి పైకి లేస్తుందిట. అంటే ఎంత పెద్ద కొప్పు అంటే, ఇప్పుడు ఎంత పెద్ద కేశపాశం ఆవిడిది. ధునోతుధ్వాంతం నస్తులిత దళిత ఇందీవరవనం ఘన స్నిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసౌ వసంతస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినాం అంటారు సౌందర్యలహరిలో. అమ్మవారి కేశపాశంలోంచి అపారమైనటువంటి సుగంధం వస్తుంది. ఇప్పుడు ఆ వెనక్కి వెళ్ళి నేను అమ్మవారి యొక్క కేశపాశం కింద సాంబ్రాణి పట్టుకుని పాలికతో ఇలా సాంబ్రాణి వేసి, ఇలా కుడి చేత్తో సాంబ్రాణి గుండ వేసి చేత్తో విసురుతూ ఆవిడ యొక్క కురులలోకి ఆ పొగంతా వెళ్ళేటట్టుగా చేసి, పెద్ద కొప్పు వేసి, సూర్యుడు చంద్రుడు పెట్టి మధ్యలో మణి పెట్టి ఒక్కొక్క పూలదండని అలంకారం చేస్తుంటే, అంత ముందు పుట్టిన తల్లి కదా, జుట్టు తెల్లగా ఉంటుందా నల్లగా ఉంటుందా ఇప్పటికీ అని ఇంకో అనుమానం. ఆవిడ నిత్యయవ్వన, కాలమునకు వశపడిపోతే నా జుట్టు తెల్లబడుతుంది. ఆవిడ కాలమునకు ఎలా వశపడుతుంది? ఆవిడ కాలాతీతురాలు. ఆవిడైనా అంతే, ఆయనైనా అంతే. అందుకే ఆయనైనా ఎప్పుడు నిత్యయవ్వనంలో ఉంటాడు. చిత్రం పటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. ఎప్పుడు యవ్వనంలో ఆయన ఉంటాడన్న మాటకు అర్థం ఆయన కాలాన్ని గెలిచాడు, ఆవిడ కాలాన్ని గెలిచింది. అసలు కాలం ఎలా కదులుతుంది? సూర్యచంద్రులు కదిలితే కదులుతుంది. సూర్యోదయ సూర్యాస్తమయాలైతే పగలైపోయింది, చంద్రోదయ చంద్రాస్తమయాలైతే రాత్రి అయిపోయింది. ఒక రోజు ఒక పగలు ఒక రాత్రి అయిపోతే ఒక రోజు అయిపోయింది, ఒక పగలు ఒక రాత్రి అయిపోతే. అమ్మవారికి ఆ సూర్యచంద్రులు ఇద్దరూ కూడా ఆమె కన్నులు, ఆమె యొక్క తాటంకములు.
తాటంక యుగళీభూత తపనోడుపమండల. ఆ రెండు ఆవిడ చెవులకు ఆభరణములైతే ఆవిడ్ని కాలం ఏం చేస్తుంది? ఆవిడ కాలాతీతురాలు. అందుకని ఆవిడ జుట్టు నల్లగానే ఉంటుంది. నల్లగా ఉండడం కాదు, జుట్టు దుర్గంధభూ ఇష్టం. తలంటి పోసుకొని 15 రోజులు అయింది, ఎంత వాసన వస్తుందో, తలస్నానం చేయవే అంటారు. జుట్టు పెద్ద కొప్పు వేశారనుకోండి, ఆవిడ జుట్టులోంచి సుగంధ పరిమళాలు వస్తాయి, సహజ పరిమళాలు. ఎంత సహజ పరిమళాలంటే దేవలోకంలో ఉన్న కల్పవృక్షానికి పూసినటువంటి పువ్వులు, అబ్బా ఆ వాసన చూద్దాం, అమ్మవారు మనని తీసుకెళ్లి కబరీబంధంలో తురుముకుంటే బాగుండు అనుకుంటాయిట. ఇప్పుడు ఆ కబరీబంధాన్ని చూశారు, పొగ వేశారు, అమ్మవారికి పెద్ద జుత్తుముడి వేశారు, ఈ పూలదండలన్నీ అలంకారం చేశారు. ఇక్కడి నుంచి కొక్కెం గుచ్చి ఇలా తీసుకొచ్చి ఆ పాపటలోంచి పాపట పింద పెట్టి, ఇక్కడేమో సింధూరంతో బొట్టు పెట్టి, ఈ ముందుకి ఇలా పువ్వులా వచ్చేట్టుగా ముందుకు అలంకారం చేశారు. అమ్మవారి ముఖం చూశారు, మురిసిపోయారు, ప్రదక్షిణంగా వెనక్కి వెళ్ళారు, కబరీబంధం చూశారు. ఇప్పుడు నాకు చెప్పండి, సహస్రం అవుతుందా? చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ, చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ, చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ అంటుంటాడు. అదే చూస్తూ ఉంటాడు. మళ్ళీ వెనక్కి రండి, భార్య పెరట్లోకి వచ్చింది. ఏమిటి అదే అంటారు? కురు విందమణి శ్రేణి కనత్కోటి రమండిత. మళ్ళీ అదే, అబ్బా పూజ పాడి చేసావే అంటాడు. ఇప్పుడు 1000 చెప్పి కుంకం వేసిన వాడిది పూజ. చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచా దగ్గర ఆనంద భాష్పాలు కారుతుండగా అమ్మవారి కబరీబంధం చూస్తూ రోమాంచితమై గద్గదమైనటువంటి కంఠస్వరంతో ఇంక ముందు నామం గుర్తురాక ఆగిపోయినటువంటి వాడు చేసినటువంటి పూజ నిజమైనటువంటి పరిపూర్ణమైన పూజ. అందుకని 108 దగ్గర చేస్తున్నామంటే మనసు సంస్కరింపబడింది. సమస్త ప్రాణికోటి కొరకు చెయ్యి, ఎప్పుడూ నా కొరకు అని అనకు. మొదలు పెట్టినప్పుడు అను, ఎందుకంటే ప్రారంభం అలాగే ఉంటుంది. అలా కాదు అందరి కోసం చెయ్యి అంటే ఎందుకు వచ్చిన గొడవ అండి? ఏంటి తెల్లారులేస్తే నేను పాడవాళ్ళని కోరుకుంటాడు, వాడికి నేను పూజ చేయని వాళ్ళు చేయనట్టాడు. అందుకని మీ ఆవిడ కోసం చెయ్యి, మీ పిల్లలు చేస్తానంటాడు, వస్తాడు. తర్వాత కాదు అందరి కోసం చెయ్యాలి, అందరిలో పరమాత్మ ఉన్నాడు. అప్పుడయ్యా నీ విశాల హృదయం ఉన్నవాడివి. ఉపకారికనుపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా, అపకారికనుపకారము నెపమెన్నక చేయువాడే నెర్పరి సుమతి. నీకు పరమేశ్వరుడు కావాలా? వాడెవడో నీ మీద శత్రుత్వం పెట్టుకున్నవాడు కావాలా? ఆయన అనుగ్రహం కావాలంటే నువ్వు ఆయన చెప్పినట్టు అందరూ బాగుండాలని కోరుకో, నిన్ను కాపాడతాడు. ఇప్పుడు 108 నామాలు చెప్పాడంటే 108 నక్షత్ర పాదములలో పుట్టినటువంటి సమస్త జీవకోటి సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు. అష్టోత్తర శతనామార్చన ద్వారా కేవలముగా ఒక వ్యక్తి బాగుండాలని కోరుకోవడం నేర్పుతోందా? మనసుని శుద్ధం చేసి ఒక వ్యక్తి లోకమంతటి కోసం బ్రతకడాన్ని నేర్పుతోందా ఆచారం? అందుకు 111 కానీ 327 కానీ నామాలు ఇవ్వాలా. ఇంకా 108 దగ్గర ఆప్ చేసింది శాస్త్రం. అంటే ఇప్పుడు నాకు చెప్పండి, ఆచారము వెనక ఎంత గొప్ప హృదయం ఉన్నది. ఒకవేళ మనసుంది, నిజమే, భక్తి ఉంది, కానీ ఆయనకి చేయడానికి అవకాశం లేదు. తెల్లవారుజామునే బయలుదేరి ప్రయాణం చెయ్యాలి, పాపం ఎక్కడికో వెళ్ళాలి, చాలా సంతోషం ఉంది, కానీ 1000 నామాలు చెప్పలేడు. నలుగుడు పడవద్దు అని చెప్పింది. సహస్రనామాలు చెప్పకుండా వెళ్ళిపోతే నువ్వు ఇవాళ సహస్రం చేయలేదు, నీ పని చెప్తాను ఉండని భగవంతుడు నా కారు టైర్ బరస్ట్ చేసేస్తాడా, ఆయన ఏమైనా శాడిస్టా? అలా ఆలోచించకూడదు. అప్పుడు శాస్త్రం ఏం చేస్తుందంటే మినహాయింపు ఇచ్చేస్తుంది. మినహాయింపు ఇచ్చేసి గడగడగడగడగడగడగడగడ విశ్వం విష్ణుర్వషత్కారం ఒకటే తెలుస్తుంది. మన మాలీగ రీశాంగీ శంకీ చక్రీ చనందకి మళ్ళీ అర్థం అవుతుంది. గడగడగడగడగడ అలా చదవకు. నువ్వు హాయిగా శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అను చాలు. అది కూడా అనడానికి టైం లేదా? శ్రీరామ 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 అని వెళ్ళిపో చాలు. ఎందుకని అది కూడా ఏం తక్కువ చేసి పెట్టలేదు ఋషులు. రా 2, ఎందుకనంటే సంస్కృత భాషలో అక్షరాల్ని అంకెల్లోకి తర్జుమా చేసేటటువంటి విధానం ఉంది. అందులో రా 2కు సంకేతం, మా 5కు సంకేతం. రామ 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 అన్నాను అనుకోండి, 2 × 5 × 2 × 5 × 2 × 5, 2 5 10, 10 2 20, 20 5 100, 100 200, 205 1000. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. వరాననే అంటే అందమైన ముఖము కలిగిన ఓ పార్వతి, ఇది 1000 నామములతో సమానమే. అయితే ఆదివారం నాడు 9 వరకు పడుకుని శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే అని అనవద్దు.
నీకు ప్రీతి ఉన్నది కనుక చక్కగా 2 గంటలు సహస్రనామంతో చేసుకో. ఒక్కొక్క నామాన్ని బాగా ఆలోచన చెయ్యి, అర్థం చేసుకో. అర్థం చేసుకుని నామములు గౌణములు, అవి ఆ గుణములకు సంకేతములు కాబట్టి అనుభవించు, సంతోషించు, నీలో నువ్వు రమించు. తప్ప కేవలముగా ఇది చేయడానికి అంటే యాంత్రికం చేయడానికి ఇష్టపడకు. నీ మనసుని పెట్టడం నేర్చుకో. ఇప్పుడు నాకు చెప్పండి, మనసు సంతోషించడానికి, మనసు పవిత్రమవడానికి ఎంత ఎత్తైనా ఎత్తుతుంది, ఎక్కడి వరకైనా వ్యాకోచింపచేస్తుంది. ఎప్పుడైనా ఇబ్బంది ఉంటే ఎంత తక్కువకైనా కిందకి తీసుకొచ్చేస్తుంది. చూడండి, తంతువు అని ఒక మాట ఉంది లోకంలో. మా చిన్నతనంలో మా అమ్మమ్మ గారు దూది ముద్ద ఒకటి పట్టుకుని సాయంకాలం అయ్యేప్పటికీ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ అంటూ ఓ గిన్నెలో ఆవు పాలు, గిన్నెలో ఆవు పిడక కాల్చిన కచ్చిక పెట్టుకునేది. ఇందులో వేళ్ళు ముంచి అందులో కచ్చిక తీసి అది ఇలా సాగదీస్తుండేది. చేస్తే అందులోంచి ఇంత దూది, కానీ అందులోంచి ఆవిడ తీసినటువంటి దారం ఇలా చుట్టలు చుట్టి ఎంతో వచ్చేది. తర్వాత అందులోంచి మళ్ళీ జాగ్రత్తగా 2-3 కొసలు ఎత్తి ఇలా ఇలా తిప్పి దాన్ని తుంచి పువ్వొత్తులు, కాగడా ఒత్తులు, బూందొత్తులు రకరకాల భరిణిలో వేసి రకరకాల పూజలకి సిద్ధం చేస్తూ ఉండేది. అంటే ఇంత దూదిలోంచి అంత దారం తీసినట్టు. నీకు సమయం ఉందా? ఇంత పూజ అనుకున్న దాన్ని అంత పెంచుకో. నీకు సమయం లేదా? మనసు పెట్టి ఇంత చేసుకో, చాలు. మా చిన్నతనంలో పీచు మిఠాయిని అమ్మేవారు. అని ఎంత లాగినా పెద్దదవుతుంది, ఒక్క పుల్లకి ఇంత ఉంటుంది. నిజంగా తినడానికి దాన్ని 2 చేతుల్లో పెట్టి ఇలా ఒత్తితే ఓ చిన్న ట్యాబ్లెట్ అంతా అయిపోయి నోట్లో పడేసుకోవచ్చు. ఇంత పీచు మిఠాయి అంతే తీపి, నొక్కేసిన ఇంత బిళ్ళ అంతే తీపి. సమయాన్ని బట్టి నీకు ఆస్వాదించాలనుందా? మేడెక్కి కూర్చొని ఓ పడక కుర్చీలో కూర్చొని 2 గంటలు పీక్కు తిను. నీకు సమయం లేదు, పీచు మిఠాయి తినాలనుందా? నొక్కేసుకుని నోట్లో పడేసుకో. నీకు పరమాత్మతో అనుసంధానం పొందడానికి వారానికి ఒక్క రోజైనా అనుభవిద్దామన్న కోరిక నీకుంటే నీ ఉద్యోగం ప్రతిబంధకం మాత్రం కాదు. మిగిలిన వాటికి అన్నింటికీ అవకాశాలు ఉన్నాయా? దీనికి ఒక్కదానికి లేదా? అన్యాయం కాదు. ఆయన అలా అనుంటే ఎన్నాళ్ళు చేస్తాను లేవా, నీ ఊపిరి నేను, నీ పడుకున్నప్పుడు నీ దీని ఇంకంటే ఏమైపోతావు పడుకోకుండా. ఆయన మాట అన్నప్పుడు వారానికి ఒక్క రోజు నువ్వెందుకనవు చేస్తా పూజని. అంటే మనని మనం పరిశీలించుకోవడం వస్తే మన మనసుని మనమే శుద్ధం చేయగలం. తప్ప ఉద్ధరేణాత్మనాత్మానం, అది ఎవరినెవరు ఉద్ధరించుకోవాలి. నాకు ఆకలిస్తే మా ఆవిడ తింటే కడుపు నిండుతుందా? నాకు నేను తినాలి. పల్లకి ఎత్తితే నలుగురు ఉండాలి, అన్నం తింటే ఆవిడికి వాడు తినాలి. ఎవరిని వాడు సంస్కరించుకోవాలి. సంస్కరించుకోవడం అంటే శరీరం ఒక్కటి కాదు, మనసులను కలిపి, అది స్వచ్ఛ భారత్. అలా ఆంతరమునందు బయట కూడా స్వచ్ఛమైనటువంటి స్థితిని కలిగి ఉండుట. అప్పుడు సమాజం అంతా కూడా సంతోషంగా ఉంటుంది. ఎవరు ఎవరి జోలికి వెళ్ళరు, ఎవరు ఎవరిని పాడు చేయరు. ఎవరైనా బలహీనులుంటే వాళ్ళకి చెయ్యిచ్చి నిలబెడతారు. అందుకే నామములన్నీ గౌణములు. మీరు చూడండి, గోవింద 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 తరచుగా అంటాం. గోవింద ఈ నామం శంకర భగవత్పాదులు ప్రచారం చేశారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజమూఢమతే అని. గోవిందనామాన్ని శంకరాచార్యులు వారు ప్రచారం చేస్తే గోవిందనామానికి అర్థం ఏమిటి? అదేదో బాలసారి చేసినప్పుడు దేవకీ వసుదేవులు ఇద్దరు ఒళ్ళో పడుకోబెట్టుకుని కృష్ణుడికి పెట్టిన పేరు కాదు. అలా పెడితే ఏదో ఒక్క పేరు పెడితే చాలు. 1000 పేర్లు పెట్టారనుకోండి, నాకే 1000 పేర్లు పెట్టారనుకోండి మా అమ్మగారు నాన్నగారు బాలసారికి, మీరు ఇబ్బంది పడతారు, నేను ఇబ్బంది పడతాను. రామాచార్యులు వారు ఇక్కడికి వచ్చి వేదిక మీదకి రావలసిందిగా కోటేశ్వరరావు గారిని పిలుస్తున్నానంటేనే పక్క వాళ్ళు మాట్లాడుతుంటే ఒక్కొక్కసారి నేను యామరపాటలో పైకి రావడం మానేసి అలా కూర్చుంటే ఆయన మై కట్టుకుని మళ్ళీ ఒకసారి ఇలా చూసి నవ్వి ఇలా రెండంటే వస్తుంటాను. ఇంకా నాకు 1000 పేర్లు ఉన్నాయనుకోండి, రేపేమో కామేశ్వరరావు గారు, ఇవాళేమో కోటేశ్వరరావు గారు, నిన్ననేమో వెంకటేశ్వరరావు గారు అంటే అది ఎవరి పేరు అనుకుని చూస్తాను తప్ప నాది అనుకోనుగా. మరి భగవంతుడికి ఎందుకు ఇన్ని పేర్లు? అంటే ఆ పేర్లన్నీ ఎందుకు వచ్చాయంటే గౌణములు, ఆ గుణముల చేత వచ్చాయి. జ్యోత్స్న అన్నాం అనుకోండి, వెన్నెల ఎంత చల్లగా ఉంటుందో నువ్వు నా పక్కన ఉంటే అంత చల్లగా ఉంటుంది అని చెప్పడానికి జ్యోత్స్న. గుణము ఆవిష్కరించారని గుర్తు. అలా భగవంతుడికి నామాలు ఎందుకు వస్తాయంటే గుణము ఆవిష్కారము చేత వచ్చాయి. గోవింద, మనుష్యుల్ని కాపాడమే కష్టమైన రోజుల్లో ఇంద్రుడు కోపగించి కురిపించినటువంటి రాళ్లవానలో నోరు లేని ఆవుల్ని దూడల్ని కూడా కాపాడాడు ఆయన. ఒకనాడు ఇంద్రుడు కోపగించి బ్రహ్మాండమైనటువంటి వడగళ్లవాన కురిపించి
పెరుగుల్ నేతులు త్రావి క్రొవ్వి భువి నాభీరుల్ మదాభీరులై గిరిసంఘాత కఠోర పత్రదలన క్రీడా సమారంభ దుర్భరిదంభోడిధరున్ పురంధరునను పాటించి పూజింపక గిరికిన్ పూజలు చేసిపోయిరదిపో కృష్ణుండు ప్రేరేపగన్. వాళ్ళు గిరికి పూజ చేస్తున్నారు, నాకు చెయ్యట్లేదు, చంపి అవతల పారేయండి ఆవుల్ని దూడల్ని గోపాల బాలుర్ని గోపకాంతల్ని అంటే వర్షం కురుస్తుంటే కృష్ణ కృష్ణ వాడు గోవిందా అనలేదు, అప్పుడు కృష్ణ అన్నారు. కృష్ణ కృష్ణ ఈవురుములు ఈ మెరుపులు ఈయసనుల ఘోషణములను ఈ జలధారల్ని యాన మున్నెరుంగము కుయాళింపగదయ్య గుణరత్ననిధి. ఏమిటి వాన, ఏమిటి ఉరుములు, ఏమిటి పిడుగులు, మమ్మల్ని కాపాడమన్నారు. అంటే రండి రండి మనందరం ఎక్కడో ప్రదేశం ఉంది ఎత్తైన చోట పెడదాం అనలేదు భగవానుడు. వెంటనే అక్కడ ఉన్న కొండని పెకలించి పైకెత్తి చిటికిన వేలితో పట్టుకున్నాడు. బాలుండాడుచునాతపత్రమని సంభావించి పూగుత్తి కింగేలం దాల్చిన లీలలీనగవుతో కృష్ణుండు తానం మహాశైలం మున్వలకేల దాల్చి విపుల ఛత్రంబుగా పట్టే తద్భీలాభృచ్యుల దుశ్శిలాచకిత గోపీ గోప గోపంతికిన్. ఏదో ఒక్క గోపాల బాలుర్ని గోపకాంతల్ని కాదు, నోరు లేని ఆవుల్ని దూడల్ని కూడా కొండ కిందకి తీసుకెళ్ళి కాపాడాడు. ఇప్పుడు కామధేను అంది, ఆపద వస్తే మనుషులు అడుగుతారు, ఎవరైనా దగ్గరికి రానిస్తారు, కాపాడతారు. ముందు వదిలేసేది పశువులను వదిలేస్తారు. కానీ కృష్ణ 8 ఏళ్ల ప్రాయంలో నా సంతతినంతటినీ గోవర్ధనోద్ధరణం చేసి లోపలికి పిలిచి కాపాడావు. 7 రాత్రులు 7 పగళ్ళు కొండెత్తి పట్టావు. నేను కామధేనువుని కనుక నా క్షీరధారలతో నీకు అభిషేకం చేస్తానంది. కురిపించిన వాడు ఇంద్రుడు కనుక బుద్ధి తెచ్చుకుని నేను చేస్తానా అభిషేకం అని చెప్పి సురభిక్షీరములం సురద్విప మహాశుండాలతానీత నిర్జర గంగాంబువలన్ నిలింప జననీ సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేసి పలికెన్ సొంపార గోవిందుండంచు రణక్రంత విపక్షతో జదలలాక్షున్ సాధు సంరక్షణం. కామధేనువు యొక్క పాలతోటి ఇంద్రుడు వచ్చి అభిషేకం చేసి నోరు లేని ఆవుల్ని దూడల్ని కాపాడావు కనుక గోవుల్ని కాపాడిన వాడేవి గోవిందా అన్నాడు. ఇప్పుడు నాకొక్కటి చెప్పండి, మీరు భగవంతుని యొక్క లీలలను చూస్తే మీకు ఒక గొప్ప విశేషం ఒకటి అవగతమవుతుంది. అసలు భగవంతుడు సంతోషాన్ని ఎక్కడ పొందాడంటే సమాజ సేవలో పొందాడు. పూతనా సంహారం చేశాడు. ఎవరి కోసం చేశాడు? పసిపిల్లల్ని వచ్చి ఒక రాక్షసి చంపేస్తూ ఉంటే అటువంటి రాక్షసిని తాను చంపకపోతే పిల్లల్ని చంపుతుందని చంపి లోకాల్ని కాపాడి తాను సంతోషం పొందాడు. కాళీయమర్దనం ఎందుకు చేశాడు? యమునా నది నీరు అందరూ తాగుతారు, నోరు లేని ఆవులు తాగుతాయి, దూడలు తాగుతాయి, గోపాల బాలురు తాగుతారు, గోపకాంతలు తాగుతారు, గోప వృద్ధులు తాగుతారు. అటువంటి నీటిని ఆ వచ్చినటువంటి కాళీయుడు 101 పడగలతో పడుకుని తాను విడిచిపెట్టినటువంటి విషంతో నాశనం చేసేసాడు. వెళ్ళి తాగినటువంటి గోపాల బాలురు వెంటనే మృత్యు వశులైపోయి పడిపోయి చనిపోయారు. అమృత దృక్కుల చేత చూసి వాళ్ళని బ్రతికించాడు కృష్ణుడు. బ్రతికించాడని కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు. అప్పుడు అనుకున్నాడు, నీటిని పాడు చేస్తోంది, పర్యావరణ సమతౌల్యాన్ని పర్యావరణ పరిరక్షణానికి మొట్టమొదట నడుం కట్టినవాడు భగవానుడి. నీరు పాడు చేయకండిరా, నదీ జలాలు పాడు చేసేస్తే ఇన్ని ప్రాణులు పాడైపోతున్నాయని అందులో ఉన్నటువంటి పావుని బయటికి తెరివేయడానికి మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోతే తానొక్కడూ నీటిలోకి దూకాడు. అది కాట్లు వేసింది. నా కోసం ఏడిచేవాడు ఉంటే దాన్ని చంపుతానన్నాడు. అందరూ వచ్చి అయ్యయ్యో కృష్ణ నీకాపదొచ్చిందే, నువ్వుంటే మమ్మల్ని రక్షిస్తావు, నిన్ను మేము రక్షించలేము అని బాధపడుతుంటే బాధపడే వాడున్నాడు కాబట్టి మీకు నేను దక్కుతానని ఎగిరి పడగల మీదకెక్కాడు. వెస దామోదరు పాదఘాతనగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపముజోపమాపణ భృచ్చటా మండలంబ సహంబై పగిలెన్ మణుల్ చెదరగా నాస్యంబులం చోడితం బెసగంతం స్ట్రలు నుగ్గుగాగ గరళ వహ్నిజ్వాలికల్ వెల్వడన్ యమునా వీచి మృదంగ మధ్యములు మ్రోయం తీర గోపౌఘర్ష మనోజ్ఞ ధనితంబు గేయముగ జంచత్కాళి తవ్యాళి రంగ తరంగ తలంబునన్ పటుగతిన్ గంజాక్షు నిర్మర్ద నత్యము హృజ్యాద్భుత భీమమై పరగ దివ్యశ్రేణి చూచెందివిన్. అందుకే ఇప్పటికీ మన్మూర్తిని కాళియపణే వికటాటవేషు శ్రీవేంకటాద్రిశిఖరే శిరసశ్రుతీనాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌతే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటారు.
కాళీయమర్దనం చేసి యమునా నది నీటిని కాపాడాడు. అంటే మీరు కృష్ణ భగవానుని యొక్క లీలలను గమనిస్తే మీకు ఒక విషయం అర్థం అవుతుంది. నాకేం తోచట్లేదు, అలా ఏదైనా నాటకానికి వెళ్ళొద్దాం ఏంటి, ఏం తోచట్లేదు కాసేపు ఏమైనా కచేరీకి వెళ్ళొద్దాం ఏమిటి, ఏమీ తోచట్లేదో సినిమాకి వెడదామా అని కృష్ణ భగవానుడు అన్నాడని భాగవతంలో లేదు. కృష్ణుడు సంతోషాన్ని దేని చేత పొందాడు అంటే సమాజ సేవ చేత పొందాడు. నువ్వు కూడా సంతోషం దేని చేత పొందాలి అంటే సమాజ సేవ చేత నువ్వు సంతోషాన్ని పొందాలి. అది మళ్ళీ సన్మాన పత్రాల కోసం కాదు, అది సత్కారాల కోసం కాదు, దాన్ని పేపర్లో ఫోటోల కోసం కాదు, అది దేనికోసమై ఉండాలి అంటే కేవలముగా దాని యందు నాకు ఒక గొప్ప తృప్తి ఉంది అంతే. మరి అటువంటిప్పుడు పెద్దలను ఎందుకు తీసుకొచ్చి సత్కారం చేస్తారు? వారిలా మీరు కూడా బ్రతికి సమాజ సేవలో తరించండి అని మార్గదర్శనం చేయించడానికి తప్ప వారు వారి కోసమని తీసుకున్నది కాదు, మన కోసమని వారికిచ్చి మనం కూడా వారి మార్గంలో నడవడం నేర్చుకుందామని సత్కరిస్తున్నాం. కాబట్టి కృష్ణ భగవానుడు లోక కళ్యాణం కోసం సమాజ సేవలో సంతోషాన్ని పొందాడు. అవి కృష్ణలీలలయ్యే. నేను సంతోషాన్ని పొందాలి. ఇంట్లో కూర్చుని ఏదో ఉత్తినే ఇలా ఏదో పట్టుకుని అది నొక్కి ఇది నొక్కి అది చూసి ఇది చూసి సంతోషపడిపోవడం కాదు. ప్రయాణం చేస్తూ కూడా ఏదో పెట్టుకుని నాలో నేను రమించిపోవడం కాదు. ఒక బలహీనుడికి ఉపకారం చేసి, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తికి ఒక ఉపకారం చేసి, అన్నార్తితో ఉన్నవాడికి కడుపు నిండా అన్నం పెట్టి నేను సంతోషించాలి. ఒక వృద్ధుడి దగ్గరికి వెళ్ళి ఉపకారం చేసి పొందాలి. నేను కొన్ని విషయాలు వింటుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏమిటి నీ ఉపన్యాసాలు చెప్పాను, నాకు ఎప్పుడు ఇలాంటి ఆలోచన రాలేదే అనిపిస్తుంది. ఓసారి నా దగ్గరికి ఒక అతను వచ్చాడు, సమాజ సేవ చేస్తాను. ఏం చేస్తావు సమాజ సేవ అన్నాను. చదువుకుంటున్నావు కదా, సమాజ సేవ ఏం చేస్తావు? మా నాన్నగారు ఏదో జేబు ఖర్చు కోసం డబ్బిస్తారండి, దాన్ని నేను వాడుకోనండి, దాచి అందులో మిగిలిన డబ్బు మా నాన్నగారు ఏదైనా మంచి పని చెయ్యి అంటారు. నెలాఖరణ మళ్ళీ మా నాన్నగారు 1వ తారీఖున నా జేబు ఖర్చుకి డబ్బు ఇచ్చే లోపల మిగిలిన డబ్బుని మంచి పనికి ఉపయోగిస్తూ ఉంటానన్నాడు. ఇది నిజమే అని నాకు అనిపించి, మంచి పని ఏం చేస్తుంటావు అని అడిగాను. అడిగితే ఏదో తోచింది చేస్తానండి అన్నాడు. ఏదో తోచింది చేస్తానంటున్నావు, మంచిదే, ఇది మంచి పని అని ఎలా నిర్ణయించుకుంటావు, ఎలా చేస్తావు? అది నిర్ణయించుకోవడానికి చాలా సమయం పడుతుందిగా, మరి చదువుకునే కుర్రాడు ఇవన్నీ ఎక్కడ చేస్తావు అడిగాను. అతను అన్న మాటకి నేను ఆశ్చర్యపోయాను. అయ్యో, మంచి పని చెయ్యాలన్న మనసు ఉండాలి కానండి, మంచి పని చేయడం పెద్ద కష్టమా అండి, నేను చేసే మంచి పని ఒకటి ఉందన్నాడు. ఏమిటన్నాను? మందుల దుకాణం దగ్గరికి వెళ్ళి నించుంటే అందులో కాయ కష్టం చేసి రిక్షా లాగితే తప్ప రెక్కాడితే తప్ప డొక్కాడని వాడు ఉంటాడు. వాడికి జ్వరంగా ఉంటుంది, తల బద్దలైపోతూ ఉంటుంది, కానీ పెద్ద పెద్ద ఇనప ఊచలు అందులో వేసి పట్టుకెళ్ళాలి, ఒళ్ళు కుదీలైపోతూ ఉంటుంది. వాడు ఎక్కడికో వెళ్ళి మొత్తానికి ఉన్న డబ్బులతో మందులు రాయించుకుని తెచ్చుకుంటాడు. ఆ వైద్యుడు 5 రోజులు వేసుకోమని మందులు రాస్తాడు. అక్కడికి పట్టుకొచ్చి ఎంత అవుతుందంటాడు. 5 రోజులకి 150 రూపాయలు అవుతుందంటాడు. ఒక రోజుకి ఎంత అవుతుందంటాడు. 30 రూపాయలు అవుతుందంటాడు. ఒక పూటకి ఎంత అవుతుందంటాడు. ఒక పూటకి 3 మాత్రలు వేసుకోవాలన్నా 10 రూపాయలు అవుతుందయా అంటాడు. ఒక పూటకి ఇవ్వండి అంటాడు. ఒక పూటకి వేసుకుంటే తగ్గదయా అంటాడు. అంతకన్నా డబ్బు ఉంటే కదూ, ఒక్క పూటకి ఇవ్వండి చాలు, తర్వాత సంగతి చూద్దాం అంటాడు. అప్పుడు నేను 140 రూపాయలు వేసి 5 రోజుల మందులు కొనిచ్చి పంపిస్తాను. అంతకన్నా యోగ్యత, మంచి పని, వాడు అవసరంలో ఉన్నాడు, వాడి దగ్గర లేదని నిశ్చయించుకోవడానికి నాకు ఇంకా అగ్ని పరీక్ష ఎందుకండి? నాకు మిగిలినటువంటి మా నాన్నగారు ఇచ్చిన డబ్బు నేను అలా ఓ పేదవాడికి సాయం చేస్తాను. వాడి ఒళ్ళు కుదిరిందనుకోండి, వాడు బలంగా ఉన్నాడనుకోండి, వాడి శారీరక బలం వల్ల సంపాదించిన దానితో ఇల్లు నిలబడుతుంది. కాబట్టి అదే నాకు వాడు మంచి పని చేయడానికి ఆధారం. అలా నాకు సంతోషం అండి. అందుకని నేను ఆ డబ్బుని ఇతరత్రా ఇంకేం ఖర్చు పెట్టుకోనండి అన్నాడు. అతను ఒప్పుకోడు, కానీ నాకు అతని కాళ్ళకి నమస్కారం చెయ్యాలనిపించి, చిన్న వయస్సులో ఎంత పరిణతిరా, సమాజంలో ఒకడిని ఆదుకుని వాడు తృప్తి పడుతున్నాడు. వాడు ఆ డబ్బుతో సినిమాకి వెళ్ళొచ్చు ఆ పిల్లాడు, కానీ వాడు ఒక దీనుడికి వైద్యం చేయించి మురిసిపోతున్నాడు. అది హృదయం. కేవలము ఇంద్రియములకు మేత వేసి అవి సంతోషిస్తుంటే సంతోషించడానికి ప్రాజ్ఞత ఎందుకు అంటే, నేను ఎప్పుడూ అలా వెళ్ళొద్దని సిద్ధాంతాలు చేయట్లేదు, కానీ సమాజ సేవ ద్వారా ఓ సినిమా చూడొద్దు, ఓ టీవీ చూడొద్దని నేను అంటున్నానని మీరు అనుకోకండి. కానీ మనిషి జీవితంలో అలవాటు కావాలి.
కృష్ణ భగవానుడి లీలలన్నీ సమాజ సేవ అయినప్పుడు ఆయనలా నేను లీలలు చెయ్యలేకపోవచ్చు, ఆయనలా ఒక నదినంతటినీ నేను కాపాడలేకపోవచ్చు, కానీ నేను సమాజంలో ఒక మంచి పనికి తోడ్పడతాను అని సిద్ధపడగలిగితే ఇంటికో పువ్వు అయితే ఈశ్వరునికో తోరణం. అప్పుడు దేశమంతా సౌభాగ్య పథంలో నడుస్తుంది. బలవంతులందరూ బలహీనుల చెయ్యి పట్టుకుంటే అందరూ ఆనందంగా ఉండరు. కాబట్టి మనశ్శుద్ధి కొరకు వచ్చాయి, మనస్సుని సంస్కరించడానికి వచ్చాయి, మంచి పనుల వైపు ప్రచోదనం చెయ్యడానికి వచ్చాయి. ఒకనాడు ఇలా చెయ్యగా 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 ఆచారకాండ పాటించగా నిన్నటి నుంచి మీకు నేను చెప్తూనే ఉన్నాను, ఒక్క పూజ అన్న దాంట్లో కొన్ని ఉపచారములు మాత్రమే తీసుకుని పాటించేటటువంటి ఆచారముల వెనక ఉన్నటువంటి విశేషాన్ని విశ్లేషణ చేసి చూపిస్తే అన్నీ దీని కొరకు వచ్చాయి. ఆ వచ్చినవన్నీ కూడా కేవలం మనుష్యుని యొక్క మనసుని స్వచ్ఛంగా ఉండేటట్టు చేసి తన కొరకు తాను బ్రతకడం కాకుండా త్యాగమయమైనటువంటి జీవితంతో బ్రతికేటట్టుగా చెయ్యడానికి వచ్చాయి. ఆ పరిణతి కలిగిన నాడు ఒకనాడు పూజ ఎంత గొప్పగా మారిపోతుందో తెలుసా? ఇంకా బాహ్యంలో ఉపచారాలతో సంబంధం ఉండదు. లోపల పొందినటువంటి సంస్కారములేవో అవి ఈశ్వరుడికి ఉపచారములు అవుతాయి. అప్పుడు భగవంతుని మ్రోల కూర్చుని మనసుతో జాజి పువ్వులు తెచ్చివేయడం కాదు, ఈశ్వరా నువ్వు కోరుకున్నట్టు నేను ఈ గుణాన్ని అలవాటు చేసుకున్నాను, ఇది నేను నీకు చేస్తున్న ఈ ఉపచారం అంటాడు. ఏ మహానుభావుడు రచన చేశాడో నాకు తెలియదు, కానీ నా జీవితంలో మొట్టమొదటిసారి మా గురువు గారి దగ్గర విన్నప్పుడు మైనపు ముద్ద మీద వచ్చి ముద్ర వేస్తే ఎలా పడిపోతుందో అలా నేను వారి దగ్గర విన్నటువంటి ఒక మానస పూజ నా మనసుని హత్తుకుపోయింది. నేను మా గురువుగారిని ఎన్నో పర్యాయాలు అడిగా, గురువుగారు ఇది ఎవరు రచన చేశారు గురువుగారిని? సాధికారికంగా చెప్పడం కష్టం రా, నాకు తెలియదురా అన్నారు. కానీ ఎంత తేలికైన భాషలో చేశాడో అది చదువుతుంటే నిజంగా కన్నుల నీరు వచ్చి ఆనంద భాష్పాలతో ఆగిపోతాం. నాకు ఇప్పటికీ దాన్ని పూర్తిగా చదవడం సాధ్యం కాదు, ఎందుకంటే అంత ఆనందం కలుగుతుంది. ఆయన పూజలో బాహ్య పదార్థాలు వదిలిపెట్టాడు. భగవంతుడు కోరుకున్నట్టు ఎదగడం నిజమైన పూజ, మనసు శుద్ధి పొందడం పూజ. నువ్వు కోరినట్టు నేను అలా ఎదిగి నీకు ఆ ఉపచారాలు చేస్తున్నానని మానస పూజ చేశాడు ఒక మహానుభావుడు. చివరికి ఆచారకాండ చేత శుద్ధమైనటువంటి మనస్సు ఎంత గొప్ప పూజకి ఎడుతుందో మీకు నేను కొద్దిగా మనవి చేసే ప్రయత్నం చేస్తాను, దయతో అవధరించండి. ఆయన అంటున్నాడు పార్వతీ పరమేశ్వరులతో, శ్రీపార్వతీనాథ చిన్మయ బోధ తాపసమందార ధర్మ సంచార దక్షయాగ విభంగ ధవళ భస్మాంగ పక్షివాహన బాణ పన్నగాభరణ బాహుసక్త కరోట బాలీందు జూట మోహనాకార సన్ముని చిత్తచోర సాగరతూణీర జగదేక శూర నాగచర్మాంబరానయన చో మధుర పర్వతకో దండ పరిభృత జాండ సర్వలోక శరణ్య సజ్జన గణ్య దీనజనాధీన దినకరనయన మానాస్త్రభంగ వసుమతీశతాంగ జయ నీలకంఠ సజ్జన భవోల్లుంఠ జయశంకరాహరా జయుమేరుధీరా ఇటు నింతలంచుచూ ఎల్లకాలంబు పటుతరధ్యానంబు బరగగా చేసి. పూజలో మొట్టమొదట ఆవాహనం చేస్తున్నాం. ఆయన అన్నాడు, నేను ఏదో పూజలో కూర్చుని ఈశ్వర ఏ పురుష సూక్తంలోంచో ఓ మంత్రం చెప్పి ఆవాహయామి అని అనలేను, నువ్వు కోరుకున్నట్టుగా ఎదిగి ఆవాహన చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాను. ఎలా అంటే ఏది నిజమైన ఆవాహన అంటే ఆయన అంటాడు, శుద్ధి పొందిన మనస్సుతో ఈ స్థితికి వెళ్ళాలి. ముక్కంటి దయలేక ముక్తి లేదందు నిక్కమంతని పల్కు నిగమముల్గాంచి పూజ నీకే చేయ పూనితినయ్యా రాజశేఖర వేగరాబూనవయ్యా ఇదే ఆహ్వానంబు ఈశ్వర నీకు. అసలు నువ్వు లేకుండా కదిలేది ఏముంది ఈ లోకంలో? అటువంటి నిన్ను కొత్తగా రమ్మని నేను ఎలా అన్నాను? అయినా మోక్షం దగ్గర నుంచి ఇవ్వగలిగినవాడా, అంతటా నిండినవాడా, నా కోసం అని కదిలిరా ఆవాహనం పలుకుతున్నా.
సదమల గుణమణి స్థాపితం బగుచు కదలక ఉండు నా హృదయ పీఠమున ముదమంద గౌరితో కదిసి కూర్చుండు. అనేకమైనటువంటి గుణములు నీ భక్తి చేత మణులుగా నాకు అబ్బాయి. ఆ గుణములన్న మణులతో తాపడం పొందిన నా మనస్సు అనే పీఠం మీద ఈశ్వర కూర్చో, ఇదిగో నీకు ఆసనం ఇస్తున్నాను, అది కూడా గౌరితో కలిసి కూర్చో. నీ రూపమదిలోన నిల్పుటన్ గలుగు వైరాగ్య సుఖముచే వరదలై చెలగు కన్నీరు మీ పాదకమలముల్ కడుగా ఎన్నిక కలపాజ్యమిచ్చితివేగా. మీ పాదాలు కనపడుతుంటే, మీ రూపం చూస్తుంటే ఆనందంతో నా కన్నుల వెంట కారిన ఆనంద భాష్పాలతో మీ పాదాలు కడుగుతున్నాను. అన్నదమ్ములు ఆలు పిల్లలు నీ రూపమదిలోన నిల్పుటన్ కలుగు అన్నలు దమ్ములు ఆలు పిల్లలను వన్నె సొమ్ములు మంచి వాహనంబులను చెందక నీ ఎందె చిల్కుచునుండు అందంపు ప్రేమరసాంబువుల్ నీకు పరిమళార్ఘ్యంబులు పరశివనామ. నాకు అన్నలున్నారు, తమ్ముళ్ళున్నారు, అక్కలున్నారు, చెల్లెళ్ళున్నారు, పరివారం ఉన్నారు, బంధువులున్నారు. ఇదంతా నీ అనుగ్రహం. ఇంతమంది ఉన్నారన్న నా ధైర్యం, ఇంతమందిని నాకు ఇచ్చావు నువ్వు పరమ ప్రేమతో అన్న నా కృతజ్ఞతా భావనయే నేను నీకు ఇస్తున్నటువంటి పరిమళ అర్ఘ్యం. మరిగిలో చూపును మరిచి బాహ్యంబు వదిలి వాసన నెల్ల పరమ సమాధి పదము చెంది మనంబు పడియున్న వేళ పొంగిన ఆనంద బోధరసంబు అంగజవైరి మీ కాచమనంబు. సమాధి స్థితిలోకి వెళ్ళి పరమానందంలో 3 కరణములు ఏకీకృతమైనప్పుడు నా కన్నుల వెంటపడిన ఆనంద భాష్పాలున్నాయే, ఆ సమాధి స్థితిలో వచ్చినటువంటి కన్నుల నీరు నీకు ఇస్తున్నటువంటి ఆచమనం. నీకు స్నానం చేయించాలి, ఏదో నీళ్లు తీసి నేను ఇవ్వడం కాదు, నువ్వు కోరుకున్న స్నానం చేయిస్తున్నాను, నువ్వు కోరుకున్నట్టు బ్రతుకుతాను. ఆనందమయుడైన హరుడే సర్వంబు నానాత్మతనికి లేని లేదెప్పుడు కావున శివుడై కనపడు విశ్వము ఈ విధి దృఢముగా ఎల్ల శాస్త్రములు పలుకుచున్నబటంచు తెలుపు సద్గురుని లలిత వాక్యామృతలహరిలో ముంచి తెచ్చిన విజ్ఞాన దివ్యామృతంబు సచ్చరిత్రుడ మీకు స్నానోదకంబు. ఆయన తప్ప ఇంకొకడు లేడు రా, ఉన్నది ఆయన ఒక్కడే అని మా గురువుగారు చెప్పిన మాటలు నాకు నాటుకున్నాయి. ఆ నాటుకున్న మాటలలోంచి వచ్చిన భక్తితో నీకు స్నానం చేయిస్తున్నాను. ఇక నీకు నేను బట్టలు ఇవ్వాలిగా, వస్త్రద్వయం ఇవ్వాలి స్నానం చేశాక. గిరిచాపమాయన్ కరిని ఖండించి పురహర భేదమన్ పులిపట్టి త్రుంచి వాటి చర్మంబులు వలిచి నీ వల్లెవాటుకొక్కటి అంగవస్త్రార్థమొక్కటి ఇచ్చితి గునుమయ్య హేరంబజనక. మాయా అన్న ఏనుగుని చంపి ఆ ఏనుగు తోలు ఒలిచా, గజ చర్మం నీకు ఇష్టం కదూ. అలాగే ఏదో 3 పురములు స్థూల సూక్ష్మకారణ శరీరములున్నాయనేటటువంటి ఆ 3 తత్వములను దాటా ఆ వ్యాఘ్ర చర్మాన్ని ఒలిచా. ఒకటి అంగవస్త్రంగా కట్టుకో, ఒకటి ఉత్తరీయంగా వేసుకో, నీకు ఇష్టంగా ఏనుగు చర్మం పులితోలు ఇస్తున్నా తీసుకో అంటే లోపల చేసిన సాధన. ఇక నీకు భస్మ ఇవ్వాలిగా, పెట్టుకుంటావు. ఆ భస్మ ఎలా తయారు చేశానో తెలుసా? బయట ఏదో యజ్ఞం చేసేటటువంటివో ఆవు పిడకలో కాల్చి తేలేదు స్వామి. హెచ్చడి కోరికలిరువంట కాల్చి మోహపాశంబుల మొదలంట కాల్చి దేహవాసనలెల్ల తెగవ్రేసి కాల్చి ఆశల గుంపుల అడుగంట కాల్చి దోసాల మూకల త్రుంచుచు కాల్చి భస్మమర్పించితి పరమేశ నీకు. ఇన్ని రకాలైన దుర్గుణాలు కాల్చేశాను, అందులోంచి వచ్చిన భస్మ నీకు ఇస్తున్నాను. ఇక కొద్దిగా సంక్షిప్తం చేసి చెప్తాను. కుంభకంబునులోని కుండలి పట్టి కుంభించి మీదికి కుని చక్క చేసి జంధ్యమర్పించితి సర్వలోకేశ. నీకు యజ్ఞోపవీతం ఇవ్వాలిగా, తొడల మీద చేతులు పెట్టుకుని నిటారుగా వెన్నుపావుని నిలబెట్టి కుండలిని పైకి లేచినప్పుడు లేచిన కుండలిని నీకు యజ్ఞోపవీతంగా ఇస్తున్నా. నీకు గంధం అలదాలిగా, గంధం ఉపచారం చెయ్యాలిగా. జగము నీవే కదా నిగమ గంధర్వ నగవాస ఇది లెస్సనమ్ముటం కల్గు చిత్త విశ్రాంతి ఎన్ శీతల గంధమిత్తరిను సగితి నిహపర సుఖదా. అసలు చందనం రాస్తే చల్లగా ఉండాలి. ఆయనకి చందనం ఇచ్చి నేను ఉద్వేగపడిపోతే ఇంకా చందన సేవ ఎందుకు? చందనం రాస్తే చల్లగా ఉండాలి. అసలు చందనం ఇచ్చేవాడు ముందు చల్లగా ఉండాలి.
నేను ప్రశాంతంగా ఉండడం నేర్చుకున్న ఆ గుణం నీకు చందనంగా ఇస్తున్నాను. అబ్బా, ఏమనుభవించాడండి మహానుభావుడు. అక్షతలు ఇవ్వాలి కదూ. నాసాగ్రమున చూపు నాటియున్నప్పుడు భాసిదం బగులోని బయలులో తెల్ల బియ్యంబువలె తోల్చుపెను వెల్గు కళల అయ్యనీ కక్షతలర్పించినాడా. తత్వ సంబంధమైన విషయాన్ని చెప్పి ఆ సాధనతో వచ్చినటువంటి జ్ఞానాన్ని నీకు అక్షతలుగా ఇస్తున్నాను. ఇక నీకు భూషణాలు ఇవ్వాలి, మొలత్రాడు ఇవ్వాలి, మెళ్ళో గొలుసు ఇవ్వాలి, రుద్రాక్షమాలు ఇవ్వాలి, కంకణాలు ఇవ్వాలి, కేయూరాలు ఇవ్వాలి. ఇవన్నీ పట్టుకొచ్చా. ఏమిటో తెలుసా ఆభరణాలన్నీ? నువ్వు చెప్పినట్టు బ్రతుకుతున్న ఒక్కొక్క ఆభరణం ఏమిటో తెలుసా? నేను నేర్చుకున్న ఒక్కొక్క గుణం. మౌనమే నీకొక్క మణి కిరీటంబు, జ్ఞానమే నీ మెడ చంద్రహారంబు, కపటంబులేమి ఏ కంకణాల్ నీకు, కుపితత్వరహితమే కులికి మొల్తాడు, నిందలు మానుటే అందెలు నీకు, ఇందుశేఖర సొమ్ములిచ్చితీట్లు. ఇలా నేను నేర్చుకున్న మంచి గుణాలు నీకు సొమ్ములుగా ఇచ్చాను. ఇక పువ్వులంటావా? సంకల్పం చేత ఈశ్వర నీకు ఇష్టమైనవన్నీ తెచ్చాను. లింగంబుపై చూపులీనమై అప్పుడు రంగురంగులచే చలంగెడిలోన వెలుగు పువ్వుల రీతి వెలయుచుండగను. ఆ లింగం వంక చూస్తుంటే లోపల నుంచి వెలిగిపోతూ వస్తున్న ఆనంద తరంగాలు పువ్వులయ్యే. ఏం పువ్వులో తెలుసా? అంతా చదివితే చాలా సమయం పడుతుంది, ఏదో 4-5 చెప్తాను. ఎంత గొప్ప రచన చేశాడో. గన్నేర్ల పూజింతు కనకాద్రి చాపు, పొన్నల పూజింతు మల్లికార్జునుని, మొల్లల పూజింతు ముని బృందనుతుని, అరవిందముల చేత అంబికాధవుని, సురపొన్న పూలచే సూర్యలోచనుని, నందివర్ధనంబులా నందివాహనుని, ఇందీవరంబులా ఇభచర్మపటుని, పాలాక్షునర్చింతు పారిజాతముల. ఆ లింగం వంక చూస్తుంటే ఒక్కొక్క గుణం జ్ఞాపకానికి వచ్చి మనసు పొంగిపోతుంటే ఆ పొంగులో వచ్చిన తరంగాలు ఒక్కొక్క పువ్వు చేసి నీ మీద వేస్తున్నాను. ఇలా ఎన్ని పువ్వులు ఎంత గొప్పగా తీసుకొచ్చాడో. నీకు ధూపం వెయ్యాలి కదూ. అన్ని వాసనలకు ఆధారమైన చిత్తమన్ సాంబ్రాణి చిద్వహ్నిలోన హత్తించి బుద్ధియను హస్తాన విసరి ధూపమర్పించితి ధూర్జటి మకుట. ఎలా భావన చేశాడో అసలు. నిజంగా ఈ చిత్తాన్ని సాంబ్రాణి చేశా. చిద్వహ్ని లోపల ఉన్నటువంటి చిదగ్ని ఉంది కదూ, అందులో ఇది పోసి చేత్తో ఆ ధూపాన్ని నీకేస్తున్నా, పుచ్చుకో. ఇటువంటి ధూపం వేసేవాళ్ళు లేడు నీకు. దీపం పెట్టాలి కదూ. ఆపత్పరంపరా కాలయం బగుచు తనరు 36 తత్వముల్ వత్తిగను చేసి, గురుబోధయను దీపశిఖను ముట్టించి ఆరతి పట్టితి నీకు. ఎక్కడ తీసుకొచ్చాడో, ఎంత గొప్పగా తీసుకొచ్చాడో అటువంటి దీపాన్ని. ఇప్పుడు నువ్వు నవిలి నీ కారుణ్యమన్న ఎర్రతనాన్ని నా మీద ప్రసరింపజేసి నన్ను శుద్ధసత్వంలోకి తీసుకెళ్ళాడు. కర్పూరహారతి ఇవ్వాలి కదూ. నీవెనే నన్ను బుద్ధి నిలకడ చేత భావంబు శుద్ధమై పండు వెన్నెలల పోలగదాని కర్పూర దీపముగా లీల నీకిచ్చితి కాలాగ్ని రుద్ర. తత్వమసి మహావాక్యమే చిట్ట చివరి అనుభవంలోకి వస్తే అది కర్పూర దీపం అయిపోయింది. ఎందుకంటే ఘనం నీరు కాకుండా, ద్రవం కాకుండా తొందరగా వాయురూపాన్ని పొందేసి చిట్ట చివరికి జ్వాల అయి అనంతమునందు ఐక్యమైపోతుంది. అది ఇది అయిపోతుంది. అది నీరాజనంగా నీకు ఇస్తున్నాను అని మంత్రపుష్పం చెప్పాడు. అబ్బో, ఉపచారాలన్నీ మనసు శుద్ధమై మారవలసిన మార్పు చెప్పాడు. చెప్పి అద్భుతం ఎక్కడ చేశాడంటే, చిట్ట చివర ఏదో మనం పూజ చేసేసిన తర్వాత ఒక్కటి అందులో చేసేది ఉండదు. శత్రం ధారయామి, చావరం వీదయామి, ఏదో ఆందోళికాన్ సమర్పయామి, గజాన్నారోహయామి, అశ్వాన్నారోహయామి, ఆందోళికాన్ సమర్పయామి, నృత్యంద్రశయామి, రకరకాల ఉపచారాలన్నీ చెప్పేసి వీటన్నిటి బదులు అక్షరం ఇసిరేస్తే అయిపోయింది. అది కూడా వేయకపోతే పీడపోయింది. కాబట్టి కానీ ఆయన అంటున్నాడు, నేను ఇవన్నీ చెప్పను, నేను ఇస్తున్నా. ఏవి ఇస్తున్నానో తెలుసా? నీకు భూషణాలు ఏమిటి? నువ్వు సంతోషించేవై ఉండాలి వేసుకుని. నీ వల్ల నీ తెచ్చుకున్న మార్పులు నీకు భూషణాలు. చపలతమానుటే ఛత్రంబు బుద్ధి, విపరీతమడుగుటే వింజామరములు, ధర్మ సంచారమే తాళవృంతంబు, నిర్మల చిత్తమే నిలువుటబ్దంబు, కళ్ళమాటలు లేని ఘంటారవంబు, చల్లని మాటలే శంఖారవంబు, సత్యంబు పలుకుటే సంగీతరవము, నిత్యనీ స్మరణయే నిఖిల వాద్యములు, న్యాయ విహారమే నాట్యముల్ నీకు,
కాయమే ఆందోళికము సత్క్రియాళి చేయుటయే ప్రదక్షిణ వందనములు పాయని భక్తియే పరమ సమాధి. నీకు రాజోపచారాలన్నీ మంచి గుణాల రూపంలో ఇలా ఇచ్చేస్తున్నాను, నువ్వు నాకేం చేస్తావు? ఆ కోరికలు ఈ కోరికలు నేను అడగను శివ. నాకు కావలసినవి ఏమిటో తెలుసా? కొన్ని చదువుతున్నా. అబ్బా, ఇది ఎంత మనసు పెట్టి చెప్పాడండి మా గురువుగారు. ఇప్పటికీ ఎప్పుడైనా మా ఇంటికి వచ్చి మానస పూజ చదువుతుంటే కందుల ఆనంద భాష్పాలు పడిపోతూ అలా వింటూ తన్మయత్వంలోకి వెళ్ళిపోతుంటాం. అలా చదువుతారు. కామబాధల నన్ను కలగానియకు కామారి నన్ను బాసి కదలగాబోకు విషయముల్ నన్ను పట్టి వేధించనీయకు విషమాక్షా నీవు నన్ను విడిచిపోబోకు దుర్గుణంబుల నన్ను తూలగానియకు దుర్గేశనను రోసి తొలగగాబోకు వాదభేదంబులు వదరుట రోసి ఖేదమోదంబులు గెల్చుట తెలిసి కాసువీసాలపై కాంక్షలు లేక భాసురాంగుల మోహపాశాల పడక హృదయంబు నీ రూపు ఎడబాయకుండా వదనంబు నీ పేరు వదలకనుండా చేయుమితరంబులవు సిద్ధులనొల్లా. ఇతరాలు నాకు అక్కర్లేదు. ఎందుకంటావా? ఎవడో తెలియనివాడు వాడు అది దీవాడు ఇది ఇంకోటి సంపాదించాడు ఇంకోటి సంపాదించాడు అనొచ్చు. కానీ శివ నీకు తెలుసు నేనెవరో. నేను అడుగుతున్నది నిన్నివే. ఏమిటో తెలుసా? పాయని పాపమౌ భాగ్యమే నొల్లా తను పెంచు దొంగలవు తనయులనొల్లా కొని తెచ్చు పీడలవు కొంపలనొల్లా కల్లరి బొమ్మయవు కాయంబునొల్లా పొల్లు గింజల బోలు భోగంబులొల్లా అద్దె కొంపల బోలు ఆలోకముల్లా శుద్ధులింకేలయే శుద్ధులనొల్లా నీవెనా భాగ్యంబు నీవెనా గతివి నీవెనా బంధుండ నీవెనా సుఖము ముక్కంటి నీ కన్న దిక్కేది జగతి మృక్కెద నీ పాదములకు సర్వేశ విన్నపం బొక్కటి వినిపింపదలచి ఉన్ననా మొర విను అన్నపూర్ణేశ వెసనీదు భక్తిని వెలయించినట్టి బసవాదులకు నన్ను బంటుగా చేయు శాంభవ దీక్షల స్థాపించినట్టి కుంభజాదుల సేవకుల కూర్చునన్ను శైవయోగంబులు సవరించినట్టి రేవణాదుల శిష్య సేవలో నిలుపు పలుమార్లు నీ పేరు పలికెడివారి కులములో నన్ను పుట్ట కూర్పుము అయ్యా పాటించి నీ పాట పాడెడివారి తోడికూడగ చేయు తుహినాద్రివాస. ఇలా ఎన్నో అడిగాడు ఆయన. అడిగి అడిగి ఆఖరణ ఓ మాట చెప్పాడు. ఈశ్వర ఇవన్నీ కష్టమేమో కానీ ఊరే బంగారం మీద ఆశ వదిలేయిరా అంటే అంత తేలిక ఈశ్వర, నువ్వు తప్పించాలి కానీ అవంత తేలిక అని నీ పాదాల మీదనం పడియుండ చేయు ఇటు చేయకుంటివా ఎన్నటికైనా పటుతర సంసార పాశంబు తెగునే తాచుపామును మెడ తగిలించవచ్చు ఏచుచుండెడి కోర్కెలిడేరరాదు పులినోట చెయ్యి పెట్టిప్పుడు వంగవచ్చు పలు తెచ్చు కోపంబు పడదొయ్యరాదు దాహమణ పగవచ్చు తగజముడు బాల దేహమే నను బుద్ధి తెగవేయరాదు ఇంగలంబులనైన మింగగావచ్చు బంగారుపై ఆశబాయంగరాదు ఎత్తిమొయ్యగవచ్చు ఏనుంగునైనా చిత్తంబు పరిశుద్ధి చేయంగలేను కొంకిముండ్లను పరుచుకొని పడుకొండవచ్చు రంకు బుద్ధులు మానరాదెట్లనైనా ఇనపస్తంభము కాల్చి ఎదమోపవచ్చు తన వారిపై ప్రీతి తగ్గింపలేను తప్పుడు కూతల తగదర్లవచ్చు తప్పక శివ నిన్ను తలపంగలేను పాపకర్ముల చూచి భ్రమ చెందవచ్చు చూపు నీపై నిల్పి సుఖించలేను ఏమైనా చేయుటకెట్లైన వచ్చు నీ మీద మనసును నిలుపంగలేను. అబ్బా ఏమి విజ్ఞాపన చేశాడో. చేసి 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 ఇప్పుడు ఇదంతా మళ్ళీ చదవడం అంటే మీరు అనుభవించవలసిన విషయం. అది చిట్ట చివరికి ఒక మాట అన్నాడు. ఈశ్వర ఇవన్నీ కావాలంటున్నావుగా, నిన్ను నావాణ్ణి చేసుకోమని అడుగుతున్నావుగా, ఒరే నీకేమర్హత ఉందంటావేమో, నువ్వు ఏం చేశావురా నా భక్తుల్లా అంటావేమో. శివ నేనేమీ చెయ్యలేను, అదే నాకున్న అర్హత. నేను చాలా దోషాలు చేసిన వాడిని చెప్పుకుంటున్నాను, అదే నాకున్న అర్హత.
ఎంత గొప్పగా చెప్పాడంటే, కన్నులు నీకివ్వ కన్నప్పగాను, నిన్ను రోకటకట్ట నిమ్మవ్వగాను, కోరిపాల్తాగింప కూచెమ్మగాను, చీరిపుత్రుని చంప సిరియాళుగాను, బంటుగా నిను చేయ బాణుండగాను, కుంటెన చేయింప గురుకులం కాను, పిండిని తినుపింప పెట్టవ్వగాను, తాండవంబాడింప చెండికన్ కాను, ఒప్పెనో నా భక్తి తప్పెనో తెలియ, తప్పులెంచకుమయ్య తండ్రివిగాన, శరణు సర్వేశ్వర శరణు గిరీశ, శరణు జగద్రూప శరణు పరమేశ, శరణు శాశ్వత నామ శరణు చిద్ధామ, శరణు శంకరలింగ శరణయ్య నీకు అని అందరూ పూజ సంబారాలతో చేస్తే శుద్ధమైనటువంటి మనసులోంచి వచ్చినటువంటి ఆర్తిలోంచి ఎంత గొప్పగా గుణములను నీకు సమర్పిస్తున్నానని పూజ చేశాడు. ఆచారకాండ అంతా పాటించగా చివరికి ఎక్కడ పండాలంటే ఇదిగో ఇలా పూజ చెయ్యగలిగినటువంటి స్థితిలో పండాలి. నిజంగా ఏ మహానుభావుడు రచన చేశాడో నాకు తెలియదు, కానీ ఇప్పటికీ నేను ఏ ఊరు వెళ్ళినా ఇది జేబులో ఉంటుంది. నాకు కాస్త సమయం దొరికితే మొత్తం అంతా ఒక్కసారి చదువుకొని పరమానంద పడిపోతూ ఉంటాను. ఎందుకని అంటే అంత గొప్ప పూజ, అంత గొప్ప మానస పూజ రచన చేశాడు. అథవా నేను సిద్ధాంతంగా చెప్పేది ఏది అంటే, ఆచారకాండ మౌఢ్యము కొరకు రాలేదు, ఏదో మూఢంగా దాన్ని పాటించమని రాలేదు, అది మనశ్శుద్ధి కొరకు వచ్చింది. దాన్ని చక్కగా తెలుసుకుని పాటించిన నాడు మన జీవితాలకి పరమార్థం ఉంటుంది. అలాగే మనం సమాజానికి అంతటికీ కూడా ఉపకారం చెయ్యగలిగినటువంటి స్థితికి ఎదుగుతాం. శరీరం పడిపోయినా ఆయనలా బ్రతకండి అని కీర్తి శరీరంతో బ్రతకగలిగిన వాడవుతాడు. మనసు గెలవడానికి, మనసును శుద్ధం చేసుకోవడం అంత తేలిక కాదు. కాబట్టి ఋషులు తేలికగా ఆచారకాండ ద్వారా మనని మనం శుద్ధం చేసుకోవాలని, మనిషిగా బ్రతకాలని ఆచారకాండని ఇచ్చారు. ఆ వైభవాన్ని అర్థం చేసుకోవడానికి అన్ని ఆచారాలు చెప్పక్కర్లేదు. నిత్య పూజలో ఉన్న కొన్ని ఆచారాల వెనక ఉన్న మర్మం మీకు తెలియచేశాను, మీకు తెలియదని కాదు. కానీ అది అందుకున్న నాడు ఆచారాన్ని పట్టుకోవడం మనిషి సంస్కరింపబడడానికి ఎంత అవసరమో, ఆ స్థితికి వెళ్ళినవాడు ఎంత గొప్పగా చిట్ట చివరికి ఆర్తితో ప్రార్థనారూపమైన పూజ చెయ్యగలడో నాకు ఆ రచన చేసిన కవి తెలియరు, కానీ ఆ విషయాన్ని మీకు చదివి వినిపించడం జరిగింది. రేపు సాయంకాలం 6:30 తిరిగి మళ్ళీ కలుసుకుందాం. 6 గంటలకి ఎలా ఉంది, దానికి సంబంధించిన ప్రకటన రామాచార్యులు గారు చేస్తారు. నేను కూడా ప్రవచనం అయిపోగానే ఒక్క 3 నిమిషాలు మీ సమయం తీసుకుంటాను. దయచేసి అలాగే కూర్చోండి. మంగళం చెప్పిన తర్వాత ఒక ప్రకటన చేస్తాను. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.